సర్వ పరిచ్ఛదైః విధాతుం ప్రీతం ఆత్మానం దేవః ప్రక్రమతే స్వయం భగవన్ పుండరీకాక్ష హృద్యాగంతు మయా కృతం ఆత్మా సాత్పురు దేవేశ బాహ్యే వాం సమ్యక్ అర్చయే. ఒకసారి చక్కగా మనసులో లక్ష్మీనారాయణ ఇద్దరిని కూడా నమస్కరిస్తూ, అమ్మా మిమ్మల్ని అర్చించడం కోసం, ఎందుకంటే ఒక ప్రక్క లక్ష్మీ అమ్మ ఉంది, మరో పక్క స్వామి ఉన్నారు, ఇరువురు ఉన్నారు. ఒకసారి వారిని మనం ప్రార్థన మనసులో ధ్యానం చేసి ఆ హృదయం నుంచి ఒక్కసారి స్వామికి రెండు చేతులు జోడించి అమ్మను స్వామిని వారు వచ్చి మీ ఎదురుగా ఉన్నటువంటి యొక్క ప్రతిమ ఏదైతే ఉందో దాంట్లో వారిని కూర్చోబెట్టినట్టుగా భావన చేయండి. వారు వచ్చి మీరు ప్రేమతోటి అక్కడ ఏర్పాటు చేసిన ఒక సింహాసనం ఉంది. సింహాసనం ఉందా? ఏమిచ్చారు అక్కడ కూర్చోబెట్టడానికి? ఓ పుష్పం పెట్టారు. అందుకని స్వామి కానీ అమ్మ కానీ ఏం చూస్తుందని చెప్పాం మనం? మన మనస్సును చూస్తుంది. అమ్మా మేమేమో బంగారు రత్న ఖచ్చితములైనటువంటి యొక్క సింహాసనము ఏదో మేము తీసుకొచ్చి పెట్టలేదమ్మా, సాక్షాత్తు నువ్వు అవతరించి ఉండి కూర్చున్నటువంటి ఒక పుప్పొడి కలిగినటువంటి ఒక పుష్పాన్నే నీకు ఒక సింహాసనముగా. అమ్మ ఎక్కడ కూర్చుంటుంది? లక్ష్మీదేవి అప్పుడు పుష్పాలు ఉన్నాయి కదా, అలాంటి మంచి సున్నితమైనటువంటి యొక్క అది కలిగినటువంటి అమ్మను ఎదురుగా ఉన్న ఒక పుష్పం మీద మనం కూర్చోబెట్టాము. అమ్మ ఏమి పాపము ఏమి అనుకోదు. అందుకని మనం చెప్పాము ముందే, అమ్మా నా హృదయంలో నువ్వు పదిలంగా నీకు ఏంటంటే అని చేయగలరు. నా మనసుకు ఏమి కుదరలేదు. మనసులో నేను సింహాసనం రత్న ఖచ్చితమైన బంగార సింహాసనం అనగానే ఒకసారి కన్ను మూసుకొని మనం ఒకసారి అనగానే మనకు మనసులో కనపడుతుంది. అదే ఇక్కడ బయట నేను సమర్పించినట్టుగా భావన చేసుకుంటాను అంటూ అమ్మకు ప్రార్థన చేయగలిగాను. మరి వచ్చి స్వామి అమ్మ కూర్చున్నారు. మరి వచ్చి రాగానే వెంటనే ఏం మొదలెడతారు? ఏం మొదలెడతారు? సాధన అయితే అమ్మ కాసేపు అయిపోతే కూర్చుంటుందో కూర్చోదో, ఎక్కడ ఆమెకి ఎన్ని పనులు ఉన్నాయి కనుక ఎంతమంది నమ్మకరా? ఓం భగవన్నారాయణ రూప స్వరూప రూప గుణ విభవైశ్వర్య జిల్లాజయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం భగవతి శ్రియం దేవి విజ్ఞానపాయిని నిరవధ్య దేవదేవ దివ్యమహి అఖిల జగన్మాతరం అస్మన్మాతరం. ఎన్నెన్ని ఉన్నాయి అమ్మకు? ఒకటా రెండా మూడా? ఈ ముల్లోకాలను అన్నింటిని కూడా అనుగ్రహించే తల్లికి ఎన్ని పనులు ఉంటాయో మరి ఇక్కడ మనకి చేతులు పెట్టడం ఉంటుందో లేదో, మనం చెప్పేది ఉంటుందో లేదో, రావడమే కష్టం వచ్చింది కదా, నాకే మనం మొదలు పెడతాం మన చింతాలు కోరికలు అని అనుకుంటారేమో. అసలు దాని పక్కన పెట్టండి. మీరు ప్రేమగా ఎంతసేపు కూర్చోబెడితే అంతసేపు కూర్చుంటుంది అమ్మ. దానికి ఏ గొడవ లేదు, ఏ ఇబ్బంది లేదు. కానీ వచ్చి రాగానే మన మనసులో ఉన్న కోరికలే మొదలెట్టకండి. ఏం చేయాలి అంటే నైత్యానుసంధానం చేయాలి. ఏం చేయాలి? ముందే అమ్మా నిజంగా నీ అనుగ్రహంతో వల్ల నాకు ఈ మానవ శరీరం కలిగింది తల్లి, నీ దయచేత మేమంతా ఇలా ఉన్నామమ్మా. మేము తెలుసో తెలియకో ఎన్నో దోషాలు చేస్తున్నామమ్మా అని ముందు ఆ దోషాలు చెప్పేయండి. ఒకటి అయిపోయింది, తొలగిపోతుంది. మనం చేసిన తప్పు మీరంతా చాలా వింటుంటారు ఒక సామెత, ఏంటని? దాసుడి తప్పులు తెలిసిన గడ్డి చెప్పంటారు కదా, నాకు రావు అప్పుడప్పుడు. చేసిన తప్పులు దండంతో సాగి ఓసారి తీసుకొచ్చాడు దండ నమస్కారం పడేసామంటే పో ఈసారి వచ్చేస్తున్నా పో అంటాడు కదా. అందుకని మనం ఏం చేయాలి? ఓసారి ఆయన దగ్గరికి రాగానే మనము స్వామి నేను ఇలాంటివి కలిగి ఉన్నానయ్యా ముందే చెప్పేసామనుకో, ఓ అవునా అట్లే పర్లేదులే ఈసారి చూసేదా వదిలేద్దాంలే అని అనుకుంటాడు. అందుకని ఒకసారి చెప్తామని చేతులు జోడించి నమస్కరిస్తూ చెప్పండి. నా ధర్మనిష్ఠ నాత్మవేది నా భక్తిమాన్
త్వచ్చరణారవిందే అకించనః అనన్యః అగతిః శరణ్యః త్వత్పాదమూలం శరణం ప్రపద్యే అమర్యాదః క్షుద్రః చలమతిః అసూయా ప్రసవభూః కృతజ్ఞో దుర్మాని పరవలపశో వంచనపరః నృశంసః పాపిష్ఠః కథమహనికో దుఃఖజలదే అపారాత్ ఉత్తీర్ణః తవ పరజనేయం చరణయోః. అమ్మా, నా ధర్మనిష్ట, ధర్మం అంటే ఏమో తెలియనటువంటి వారు, నా ఆత్మవేది, నా ఆత్మను గురించి నేను ఇప్పటివరకు తెలుసుకోలేకుండానే ఉన్నాను. ఎవరన్నా తెలుసుకున్నావా? నేనెవరో ఏంటో అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? నేను ఎవరండి అని అంటే ఏం చెప్తారండి మీరు? ఎవరన్నా వచ్చింది మనం, మీరు ఎవరండి అన్నారనుకోండి, ఏం చెప్తారు? ఎవరు మా తాతగారు ఫలానండి, మా అమ్మమ్మ గారు ఫలానండి, మా నానమ్మ గారు ఫలానండి, మా ముత్తాత గారు ఫలానండి, మా తండ్రి గారు ఫలానండి, మా భర్త గారు ఫలానండి, ఇవన్నీ చెప్తారా లేదా? ఎవరికి వీరందరూ, ఎవరికి మీకు చెప్పుకోవడానికి? ఎవరికి వీళ్ళందరూ? వీళ్ళందరి సంబంధం ఎవరికి? శరీరానికి, అంతే కదా, శరీరానికి బంధం. ఆత్మకు ఎవరు బంధము? ఎప్పుడైనా తెలుసుకోవడానికి ప్రయత్నం చేసాము మనం? ఏమోనండి, మళ్ళా మాకు అంత టైం ఎక్కడిది అని మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాం. ఈ ఉన్న జంజాలను సరిపోకపోతే మీరు మనకి కొత్త జంజాలం పెడతారు ఏంటండి? ఏదో ఆత్మను తెలుసుకోమని. అసలు ఆత్మ ఉందని ఎంతమంది నమ్ముతారు? ఎవరు నమ్మరు? నమ్ముతున్నారా? ఏదైనా నమ్మకపోతే కష్టం. ఎవరు లోపల ఉన్నారు బాగా ఉంటారు. అప్పుడప్పుడు నేను చెప్తుంటారు, రాత్రి దాకా బాగున్నాడండి, రాత్రి కూడా మాట్లాడాడండి, 12 గంటలు కూడా మేలు వచ్చి మంచినీళ్ళు అడిగాడండి, మంచినీళ్ళు ఇస్తే తాగాడండి, ఇంతలోనే వెళ్ళిపోయాడు. ఇలాంటి మాటలు అప్పుడప్పుడు ఉంటారా? లేదు. ప్రొద్దుడు కూడా లేదు కాదు, నిన్ననే ఫోన్ మాట్లాడాడండి, బాగా మాట్లాడండి, అన్ని విషయాలలో మాట్లాడండి, నిన్నదాకా ఇంతలోనే రాజాపోయాడు. ఏం జరిగింది? ఏమైంది? అంటే లోపల ఎవరో ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే ఉంటేనే కదా వెళ్ళిపోయేది. అంటే మీరు సూర్యాపేటలో ఉన్నారండి, కొంతకాలం సూర్యాపేటలో ఉన్నారు. ఆ తర్వాత ఏదో పనుల మీద మీ పిల్లవాళ్ళ చదువుల కోసమో ఉద్యోగం కోసమో హైదరాబాద్ వెళ్ళవలసి వచ్చింది. ఏమంటారు అప్పుడు? మేము సంవత్సరం క్రితం దాకా సూర్యాపేటలోనే ఉన్నామండి, ఇప్పుడు ఏదో పని మీద మేము హైదరాబాద్ వచ్చి ఉన్నామండి. అంటే నేను సూర్యాపేటలో ఉంటేనే కదా సూర్యాపేటలో ఉన్నాము అని చెప్తారు. నేను సూర్యాపేటలో ఉన్నాము, నేను సూర్యాపేట ఉన్నామని చెప్తారా మీరు ఎవరన్నా? అంటే ఉంటేనే కదా మీరు చెప్తున్నారు. అంటే లోపల ఎవరో ఉంటేనే కదా ఉన్నారని మీరు చెప్పుకోవాలి. ఎవరున్నారు? ఆత్మ ఉంది. ఆ ఆత్మ పరమాత్మ చేత నడిపింపజేస్తుంది. సో మనసు పరమాత్మ కనుక వద్దు అనుకున్నాను అనుకోండి, ఏమైపోతుంది? వెళ్ళిపోతుంది. ఆత్మవేది, నా ఆత్మ ఏమిటి, నేనెవరు, ఎందుకు వచ్చాను, ఏమి చేస్తున్నాను, ఏమి చేయాలి, జన్యులుగా చెప్పండి. ఎవరిని ఆలోచించాలి? నిజంగా ఏమనండి? సో అమ్మా, ఆ ప్రయత్నం కూడా నేను చేయలేదమ్మా. ధర్మం గురించా లేదు, ఆత్మవేద లేదు, నిష్ఠ లేదు, భక్తి లేదు, ఇవన్నీ లేకుండా నేను ఉండి నీ దగ్గరికి వచ్చి ఇది కావాలి అది కావాలని అడిగితే ఏమవుతుంది వాళ్ళకు? అమ్మా, ఏది వద్దు తల్లి, నీ ప్రేమ, నీ దయ, ఇవన్నీ నేను చేయకపోయినా ఒక్కసారి నన్ను చూసి నువ్వు ఒక చిరునవ్వు నవ్వి నీ దయ నా మీద ప్రసరింపజేస్తే చాలమ్మా అని మనం చెప్పేసుకున్నాం. ఒకసారి ప్రార్థన చేస్తూ స్వామిని, అమ్మను ఆరాధన చేద్దాం. నమో నమో వాకు
నమో నమో అనంత దయైక సింధవే. అనంతమైన దయ కలిగినటువంటి తల్లి, అమ్మా నీ దయ కొద్దిగా నా మీద ప్రసరింపచేయమ్మా అని అమ్మను ప్రార్థన చేశారు. చక్కగా ఒకసారి 2 చేతులు దోశలతోటి అమ్మకు స్వాగతం చూపించండి. స్వాచార్య శ్రీహస్తేన ఆరాధన అభిముఖో భవేయం. నేను నీకు పూజ చేస్తున్నాను, ఆచార్య శ్రీహస్తేన. నేను చేస్తున్నాను అంటే నాకు కొంచెం గర్వం అహంకారం ఉన్నట్టు, నేనేమైనా దోషాలు చేసే అవకాశం ఉంటుంది. కానీ నా గురువు గారు, నా ఆచార్యుడు నా చేత చేయిస్తున్నట్టుగా నువ్వు భావించమ్మా, అప్పుడు ఏ దోషాలు లేకుండా మా ఆచార్యుడు చూసుకుంటారు అని ఒక భావనగా మనం చెబుతున్నాం. సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. ధ్యాయామి ఆవాహయామి. ఒకసారి ఆవాహన చేసి అమ్మకు రత్న సింహాసనం సమర్పయామి. మనసులో ఒక మంచి బంగారు రత్న ఖచ్చితమైనటువంటి యొక్క సింహాసనాన్ని వేసినట్టుగా భావన చేసి అమ్మ అక్కడ కూర్చున్నట్టుగా భావన చేయండి. సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. అర్ఘ్యం సమర్పయామి. ఇప్పుడు మీరు అమ్మ ఆరాధన కోసం ఒక గ్లాసులో నీళ్ళు పెట్టుకున్నారు కదా, ఆ నీళ్ళ గ్లాసు ముందర పెట్టుకొని ఒక పుష్పంతో కొద్దిగా నీటి జలాన్ని తీసుకొని అమ్మకు హస్తం పాదాలు కడిగినట్టుగా 2 హస్తాలు పాదాలు. మనకందరికీ ఏమిటంటే అలా చక్కగా నీళ్ళు తీసేసి అమ్మ మీద పూర్తిగా పోసేస్తాము అలవాటు కదా. అలా ఏమి నిండా నీళ్ళు పోయక్కర్లేదు, మనసులో మీరు భావన చేస్తూ ఉండండి. బయటకు మనం ఏదో కొద్దిగా ఇవ్వగలం కాబట్టి దాన్ని అందించండి. కొద్దిగా ఒక పుష్పంతో నీళ్ళు అందించండి. పాదయో పాద్యం సమర్పయామి. అమ్మకు ఒక మంచి బంగారు పల్లెంలో ఆ 2 పాదాలు పెట్టినట్టుగా భావన చేసి చక్కగా 2 పాదాలను మీరు నీరు పోసి ఒక బంగారు చెంబులో నీరు తీసుకొని అమ్మవారి పాదాలు కడిగినట్టుగా భావన చేయండి. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఆచమనం సమర్పయామి. అమ్మను పిలవగానే పరిగెత్తుకుంటూ వచ్చి కూర్చుంది కదా, అక్కడ దాహం వేస్తుంది. కొద్దిగా మనసులో భావన చేస్తూ అమ్మవారికి ఒక మంచి తీర్థాన్ని తాగించినట్టుగా భావన చేస్తూ నీళ్లు అందించండి అమ్మకు. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. దంతధావన జిహ్వానిలేఖన గండూషణ ముఖ ప్రక్షాళన తాంబూల తైలాభ్యంజన అంకోద్వర్తన ఆమలక చూర్ణ హరిద్రాలేపన స్నానపూజ ప్రసారణాని సమర్పయామి. మరి మనం పొద్దున లేవగానే మనంతా కూడా కాలకృత్యాలు చేసినప్పుడు అన్ని చేసుకోవాలి కదా. దంతధావనం చేసుకోవాలి, 4 వేసుకోవాలి, నోట్లో నీళ్ళు పోసుకొని పుక్కిలించాలి, ఇవన్నీ చేస్తాం కదా. అమ్మకు కూడా మీరు ఆ భావన చేశారన్నమాట. మరి స్నానం చేసే ముందు చక్కగా నురుగు పెట్టాలి కదా. ఇప్పుడంటే మనకందరికీ బాగా స్టోవ్లు వచ్చేసే, షాపులు వచ్చేసే, ఇవన్నీ వచ్చేసాయి కాబట్టి చక్కగా అమ్మకు భావన మనసులో చక్కగా పసుపుతోటి చక్కగా నురుగు పెట్టినట్టు భావన చేసి అమ్మకు పన్నీరుతోటి చక్కగా గులాబీ పుష్పాలు వాసన కలిగినటువంటి పుష్పాల జలాలతోటి అమ్మకు మంగళ స్నానం
చేసినట్టుగా భావన చేయండి. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ప్లోతవస్త్రం సమర్పయామి. అమ్మకు మంచి మెత్తనైనటువంటి ఒక వస్త్రంతో చక్కగా శరీరాన్ని అట్టి మంచి మంచి పట్టు వస్త్రాలు ధరింపజేసినట్లుగా భావన చేయండి. పట్టు వస్త్రాలంటే నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత విలువైనవో, ఎన్ని డిజైన్లు కలిగినవో, ఎంత మంచి పెద్ద పెద్ద బాటలు కలిగినవో మీకంటే ఎక్కువ తెలుసునండి మరి ఎవరికైనా. అలాంటి బ్రహ్మాండమైనటువంటి యొక్క ఖర్చు పట్టు చీరలు, ఇంకేమున్నాయి ఖర్చు పట్టు చీరలని బాగా వింటుంటాం. ఇప్పుడైతే కొత్త కొత్తగా చేసే కదా. అలాంటివన్నీ కూడా చక్కగా భావన చేయండి. అమ్మకు మంచి రంగు, మంచి బాటలు కలిగినటువంటి యొక్క మంచి వస్త్రాలను ధరింపజేసినట్టుగా భావన చేయండి. మీ ముందర ఒక పుష్పం ఉంది. అమ్మ, బయట నాకు ఇదే సాధ్యమైంది, నేను దీన్ని మీకు సమర్పిస్తున్నాను, కానీ నా మనసులో నాకు ఇవన్నీ ఉన్నాయమ్మా. నీకు బంగారు వర్ణమైనటువంటి యొక్క బ్రహ్మాండమైనటువంటి యొక్క బాటలు కలిగినటువంటి యొక్క పట్టు వస్త్రాన్ని నేను నా మనసులో సమర్పిస్తున్నానమ్మా అని భావన చేసి అన్నకు మంచి వస్త్రాలు ధరింపజేయండి. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. ఊర్ధ్వపుండ్రాన్ సమర్పయామి. చక్కగా మొక్కు కొద్దిగా ముద్దుకున్న తిలకం పెట్టండి. ఆ కుంకుమను ధరింపచేయండి. మీరందరూ బొట్టు పెట్టుకోవడం అలవాటు చేశారు. మనందరికీ చిన్నప్పటి నుంచి ఇలా 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 ఇంత పెట్టేసి బొట్టు పెడతారు ముందరగా కదా. ఇంకా ఇప్పుడు కొద్దిగా ఏవో ఫ్యాషన్స్ ఇడ్లీలు పెట్టేస్తున్నారు కదా, ఇలా చేస్తుంటారు. ఏ రంగు చీర కడితే ఆ రంగు టిక్లీ, ఏ రంగు చీర కడితే ఆ రంగు కుంకుమ, ఇలా వచ్చేసాయి ఇప్పుడు మనకు. అలా అలవాటైతే అదేదో ఫ్యాషన్ అనుకుంటున్నామా. చక్కగా పసుపుతో ద్వారా చేయగలిగినటువంటి యొక్క కుంకుమను మాత్రమే ధరించాలి. ఆ కుంకుమను కూడా నిలువుగా ధరించాలి. అందుకనే చెప్తారు ఊర్ధ్వపుండ్రము అంటారు. మనందరం కూడా ఈ సుడిగుండంలో తొట్టు మిట్లాడుతూ తిరుగుతూ ఉండాలా, ఒక దగ్గర నుంచి ఉన్నతమైన స్థితిని మీరు చేరుకోవాలనుకుంటున్నారు. ఒక స్థితి నుంచి ఉన్నతానికి పోవాలనుకుంటుంటారు కదా, అది మన సూచన తెలియజేస్తున్నాం. మేము ఎప్పుడూ ఉన్నతంగా ఉంటాము, స్వామి మమ్మల్ని ఎప్పుడు ఉన్నతంగా ఉంచుతాడు అని మనం చూడగానే తెలిసినట్టుగా ఉండాలి. వాళ్ళంతా ఎంత మంచి భక్తులండి, శ్రీమన్నారాయణ భక్తులండి. వీళ్ళంతా కూడా ఎంత ఉన్నతంగా సేవలు చేస్తారండి, ఎంత ఉన్నతంగా స్వామికి యొక్క పూజలు చేస్తారండి అని ఉన్నత తత్వాన్ని మనం చూపించుకునేట్టుగా ఉండాలి. ఇంత మాత్రం ఏదో తిరుగుబొట్టు పెట్టుకుంటే వీళ్ళంతా కూడా వైష్ణవులు కాదండి. మన స్వరూపాన్ని, స్వస్వరూపాన్ని మనం తెలియజేసుకునేటువంటి వారు. అంతేకాదు, తెలుపు ఎరుపు చిన్నారేంటో తెలుసునా మీకు? తెలుపు దేని సూచిస్తుంది? శాంతాన్ని చూపిస్తుంది. ఎరుపు దేని చూపిస్తుంది? ప్రేమను చూపిస్తుంది. కనుకనే తెలుపు ఎరుపును రెండు కలిపి మనం ధరిస్తాం. శాంత స్వరూపమై ఉండి, ప్రేమ స్వరూపమై ఉండి మనమంతా కూడా కలిసి మెలిసి ఉంటాము అని మనం చూడగానే అర్థమైపోతుంది తెలుగు. కాబట్టి అమ్మకు చక్కగా ఊర్ధ్వపుండ్రాన్ని ధరింపజేయండి. మీకు ప్రసాదం ఇస్తున్నారు, దాన్ని చక్కగా తప్పులు పెట్టుకుని పక్కన చేసుకుంటారు, కానీ నైవేద్యం పెట్టేటప్పుడు పెట్టుకురు కానీ. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. మీ దగ్గర ముందర చందనం ఉంది, కొద్దిగా తడి చేసుకొని చేతికి ఇట్లా వేలుకు అది తీసుకొని ఆ చందనాన్ని కొద్దిగా తడిపి అమ్మకు చక్కగా ఆ చందనాన్ని సమర్పించారు. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. సర్వ ఆభరణ అలంకార సమర్పయామి. పుష్పం అమ్మ పాదాల దగ్గర పెట్టండి. మంచి మంచి ఆభరణాలు, చెవులకు దుద్దులు, పైన మాటీలు, చేతికి గాజులు, వడ్డాణాలు, మెడలో హారాలు, భుజకీర్తులు, ఒకటేమిటి రెండేమిటి బ్రహ్మాండమైనటువంటి యొక్క ముత్యాలు, మణులు, రత్నాలు
అవన్నీ పూర్తి తయారు చేసినటువంటి ఆభరణాలను ఒకసారి అమ్మకు సమర్పించినట్టుగా భావన చేయండి. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. పుష్పైః పూజయామి. మీ దగ్గర కొన్ని పుష్పాలు ఉన్నాయి, పసుపు కుంకుమ ఉంది, వాటితోటి అమ్మకు అర్చన ప్రారంభం చేస్తున్నాను. పూజ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కూడా మీరందరూ కూడా ఇళ్లలో పూజ చేసుకున్నా, వ్రతాలు చేసినా, దేవాలయాలకు వెళ్ళి పూజ చేసినా చాలామందికి అలవాటు ఏంటంటే పూలీలా తీసుకొని ఓం కేశవాయ నమః, నారాయణ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః వేస్తుంటారు. ఎప్పుడు కూడా పుష్పాలు తీసుకుని అలా వేయకూడదు, ఇలా విశ్లేషించినట్టు చేయకూడదు. ఈ ముద్రను ఏమంటారో తెలిసిన చేతిని ఇలా పట్టుకుంటే ఏమంటారు? నేను ముష్టి ముద్ర అంటారు. ఏమంటారు? ఎవరికి ఎప్పుడు ఉపయోగిస్తారు దాన్ని? మీ ఇంటి ముందరికి ఎవరన్నా అమ్మా అని వస్తే వాడి చేయి కింద ఉంటుంది కాబట్టి నేను ఇస్తున్నాను, నాకు ఉంది కనుక నేను ఇస్తున్నాననే భావనతో ఇస్తారు. అంతేనా కదా? అమ్మ ఆకలి అని అడిగితే నా ఇంట్లో ఉంది, నేను ఎవడు పెట్టినట్ట నేనే పెడుతున్నాడు, వాడికి నేను పెట్టిన దాంతో వాడికి ఇస్తున్నాను అనే భావన. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? మనకు అమ్మను ఆరాధిస్తున్నాం, అర్చిస్తున్నాం. కాబట్టి ఏం చేయాలి? మనం మీ దగ్గర ఉండే పుష్పము కానీ ఆ పసుపు కుంకుమ కానీ ఈ 3 వేలతో తీసుకోవాలి. ఈ మధ్య 3 వేలు చూసారా? 2 వేలు, చూపుడు వేలు. దీంతో ఇలా తీసుకోండి. పుష్పం కానీ, పసుపు కానీ, కుంకుమ కానీ. ఇక్కడ నుంచి ఎవరు తిరగండి అమ్మా, వెనక నుంచి తిరగమని చెప్పాను, ఇలా మధ్యలో తిరుగుతున్నారు. ఈ 3 వేలతోటి ఆ పుష్పాన్ని కానీ పసుపుని కానీ తీసుకోండి. ఒకసారి మీ హృదయంలో ఉన్న స్వామిని అమ్మను భావన చేయండి. మీ ఎదురుగా అమ్మ వచ్చి ప్రతిమలో కూర్చుంది, ఆ సమర్పణ చేయండి. వేయడం కాదు, వేయడం అంటే ఇలా వేస్తారు. చెయ్యి తీసుకున్నప్పుడు ఇలా తీసుకున్నా, అక్కడ సమర్పించేటప్పుడు మళ్ళీ మీ చెయ్యి పైకి ఉండాలి. ఆ ప్రొటన వేలతోటి ఒకసారి అమ్మ పాదాల దగ్గర వేయండి. దీన్ని సమర్పయామి అంటారు. ఏమంటాం మనం? ఇందాక ఏం చేస్తున్నప్పుడుగా అర్పయామి, అర్చించుట. ఆ పాదాల దగ్గర అమ్మను అర్చిస్తున్నాం కాబట్టి చేయి ఎప్పుడు కింద చూడకూడదు. అర్చన చేసేటప్పుడు చేయి తీసుకొని ఓం మహాలక్ష్మీ నమః అంటూ ఆ పాదాల దగ్గర ఇలా సమర్పించాలి. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇంట్లో చేసినా, వ్రతం చేసినా, ఊళ్ళో పూజ చేసినా, ఏది చేసినా కూడా మీరు ఇలా పెట్టుకోవాలి. మరి మీరు కొంచెం జరిపితే వాళ్ళు ముందు ఎట్లా తిరుగుతారు? సో చక్కగా అర్చన చేతులు కానీ నామాలు చెప్పండి. నేను చెప్పే నామాలు మీరు అంటూ ఉండండి. ఏమోనండి ఆ మైక్ మాకు సరిగ్గా వినపడలేదు, మాకు అర్థం కాలేదు, ఏమి ఇబ్బంది పడకండి. ఆ చేస్తున్నంతసేపు ఓం మహాలక్ష్మీ నమః అండి, అంతకంటే వేరే ఏమవుతుంది. మనం నామం చెప్పగలిగితే చెప్తాం. ఒకరు చెప్పలేకపోయామనుకోండి ఏం చేయొచ్చు? ఏం చెప్తారు వెనకాల వాళ్ళు? నేను చెప్పే నామం చెప్పేటప్పుడు చెప్పండి, వినపడి. ఒకరు చెప్పలేకపోతే వెంటనే దాన్ని ఏం చేసుకుంటారు? మహాలక్ష్మీ నమః అనండి. దానికి అక్కడికి సరిపోతుంది. ఓకేనా? చేద్దాం. మీ దగ్గర ఇంకేమైనా పసుపు కుంకుమ మీకు ఏమైనా మధ్యలో అవసరమైతే ఏదో ఇంటింటే పోసేసి అమ్మ కనపడకుండా దాని ప్రతిమ నిండా పోయాల్సిన అవసరం లేదు. కొద్దిగా వేసుకుంటే చాలు. మీ దగ్గర మంచి మనస్సు ఉంది, బ్రహ్మాండమైన పుష్పం ఉంది. ఏ పుష్పం ఉంది? మన పుష్పం ఉంది. ఎన్నెన్నో ఉన్నాయి మనసులో. మీరు సన్నజాజులు చూడొచ్చు, మల్లెలు చూడొచ్చు, చామంతులు చూడొచ్చు, మొగడలు చూడొచ్చు, సంపెంగలు చూడొచ్చు. ఎన్నెన్నో ఉన్నాయి మంచి మంచి సువాసన కలిగినటువంటి ఒక పుష్పాలు. ఆ పుష్పాలన్నీ ఉన్నట్టుగా భావన చేయండి. మీ దగ్గర ఏదో ఒక పుష్పం ఉంది, ఆ పుష్పాన్ని సమర్పించండి. చేద్దామా? ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః,
प्रद्युम्नाय नमः ओम अनिरुद्धाय नमः ओम पुरुषोत्तमाय नमः ओम अधोषदाय नमः ओम नारसिंहाय नमः ओम अच्युताय नमः ओम जनार्दनाय नमः ओम उपेन्द्राय नमः ओम हरये नमः ओम श्री कृष्णाय नमः ओम प्रकृते नमः ओम प्रकृते नमः ओम विद्याये नमः ओम सर्वभूत गुणप्रदाय नमः ओम श्रद्धाय नमः ओम विभूते नमः ओम सुरभ्ये नमः ओम परमात्मिकाय नमः ओम काचे नमः ओम पद्मालयाय नमः ओम पद्माय नमः ओम शुकये नमः ओम स्वाहाय नमः ओम स्वधाय नमः ओम सुधाय नमः ओम धन्याय नमः ओम हिरण्मये नमः ओम लक्ष्म्यै नमः ओम नित्यपुष्टाय नमः ओम विभावर्ये नमः ओम आदित्ये नमः ओम दिव्ये नमः ओम दीप्ताय नमः ओम वसुदाय नमः ओम वसुधारिण्ये नमः ओम कमलाय नमः ओम कान्ताय नमः ओम क्षमाय नमः ओम क्षीरोदसम्भवाय नमः ओम अनुग्रहपराय नमः ओम बुद्धये नमः ओम अनघाय नमः ओम अनिवल्लभाय नमः ओम अशोकाय नमः ओम अमृताय नमः ओम नीताय नमः ओम लोकशोक विनाशिन्यै नमः ओम धर्मनिलयाय नमः ओम करुणाय नमः ओम लोकमात्रे नमः ओम पद्मप्रियाय नमः ओम पद्महस्ताय नमः ओम पद्माक्ष्ये नमः ओम पद्मसुन्दर्यै नमः ओम पद्मोद्भवाय नमः ओम पद्ममुख्ये नमः ओम पद्मनाभप्रियाय नमः ओम रमाय नमः ओम पद्ममालाधराय नमः ओम देव्यै नमः ओम पद्मिन्यै नमः ओम पद्मगन्धिन्यै नमः ओम पुण्यगन्धाय नमः ओम सुप्रसन्नाय नमः ओम प्रसादाभिमुख्यै नमः ओम प्रभाय नमः ओम चन्द्रवदनाय नमः ओम चन्द्राय नमः ओम चन्द्रसहोदरे नमः ओम चतुर्भुजाय नमः ओम चन्द्ररूपाय नमः ओम इंदिराय नमः ओम इंदुशीतलाय नमः ओम आह्लादजनन्यै नमः ओम पुष्ये नमः ओम शिवाय नमः ओम शिवकरये नमः ओम सत्यै नमः ओम विमलाय नमः ओम विश्वजनन्यै नमः ओम तुष्टये नमः ओम दारिद्र्यनाशिन्यै नमः
समुद्रतनयायै नमः ओम जयायै नमः ओम मंगलदेव्यै नमः ओम विष्णुवक्षस्थल स्थितायै नमः ओम विष्णुपत्न्यै नमः ओम प्रसन्नाक्ष्यै नमः ओम नारायण समाश्रितायै नमः ओम दारिद्र्यध्वंसिन्यै नमः ओम देव्यै नमः ओम सर्व उपद्रव निवारिण्यै नमः ओम नवदुर्गायै नमः ओम महाकाल्यै नमः ओम ब्रह्म विष्णु शिवात्मिकायै नमः ओम त्रिकालज्ञान संपन्नायै नमः ओम भुवनेश्वर्यै नमः ओम श्री महालक्ष्म्यै नमः ओम श्रीदेव्यै नमः ओम श्री भूदेव्यै नमः ओम श्री लीलादेव्यै नमः ओम श्री गोलादेव्यै नमः ओम श्री अनंताय नमः ओम श्री गरुडाय नमः ओम श्रीमते विश्वक्सेनाय नमः ओम श्री बलाकुशाय नमः ओम श्रीमते रामानुजाय नमः ओम श्रीमते परमरमुनये नमः ओम आचार्येभ्यो नमः ओम पूर्वाचार्येभ्यो नमः ओम समस्त परिवाराय सर्वदिव्य मंगल विग्रहाय श्रीमते नारायणाय नमः ओम श्री महालक्ष्म्यै नमः नानाविध परिमल पत्रपुष्प समर्पयामि అమ్మయ్య అయిపోయింది అర్చన ఎన్ని నామాలు ఎన్ని నామాలు ఎన్ని అనుగ్రహాలు ఒకటా రెండా అమ్మకు ఇన్ని పేర్లు కలిగి ఉన్న తల్లి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క అనుగ్రహాన్ని అందిస్తూ ఉంది. ఆ నామాలు కలిగి ఉంది తల్లి. ఆ అమ్మను చక్కగా ప్రేమపూర్వకంగా భక్తిపూర్వకంగా మీరంతా కూడా అర్చించారు. పాపం మన ప్రేమకు ముగ్ధురాలైపోయింది. ఎంత ప్రేమో ఆమె నిండా కనపడకుండా పసుపు కుంకుమలు పోసేసాం. ఎంత ప్రేమ ఉంటే అంత అర్థం చేస్తాం. ఒకసారి అమ్మను దాని ప్రేమ తీసుకెళ్ళండి. అలా నిండపోసేపు మన నిండా అన్ని ఏమన్నా వేసేస్తే ఏమైపోతుందండి మనకు గాలంటుందా. ఒకసారి కొద్దిగా మెల్లగా పక్కనండి ఆ పూలు పసుపు కుంకుమ చక్కగా అమ్మ మనల్ని చూస్తూ ఉండేట్టు. ఎందుకంటే మన అందరికీ అలవాటు అలా మీద పసుపు కుంకుమను పోసేయడం. జాతరలు వెళ్తారు కదా మీరంతా, ఎక్కడన్నా ప్రతిష్టలకు జాతరలకు వెళ్తే పసుపు కుంకుమలు పోసేసి చల్లేసి అబ్బో ఎంత ప్రేమను మనం ఎంత భక్తులు చూపిస్తాము. ఒక్కసారి అయ్యో పైన ఏమంటే మీరు అప్పుడప్పుడు కాదు, మామూలు మన దగ్గర బ్రహ్మోత్సవాలు చేస్తే వసంతోత్సవం అని చేస్తారు. చూసారా మీరు నిన్న ఏం చేస్తారు? ఏం చదువుకుంటారు? మీకందరికి వ్యావహారికంగా అంటే రేపు రాబోయే పండుగ ఏముంది దగ్గరలో టైం ఉండేది. హోలీ పండుగ అని చేస్తారు కదా.
రంగుల పండుగ చేస్తారు కదా. ఏమంటే ఇటో నలుగురు అటో నలుగురు అందరు పరిగెత్తుకుంటూ వచ్చేసి మీ మీద మొత్తం రంగులు చూపించి మీకు ఏమనిపిస్తున్నాను? సరదానే. ఎంత సరదా అయితే మొత్తం కళ్ళల్లో ముక్కుల్లో నెత్తి మీద మొత్తం పోసేది ఏమనిపిస్తుంది? చిరాకు. చేసుకోవాలి, ఆనందం ఉండాలి, కానీ ఎంతవరకు? లిమిట్ దాటకుండా ఉండేది. మరి మనకు కూడా ప్రేమ ఎక్కువైపోయింది కదా, భక్తి ఎక్కువైపోయింది కదా, దాటిపోయింది పరిధి. ఏం చేసేసాం మనం? మొత్తం అమ్మ మీద అలా 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 అమ్మకు నిండుగా అర్చన చేయాలి. అది కూడా పెద్ద దోషమేం కాదండి. ఆ మనసులో మీ ప్రేమ తన్నుకొస్తుంది కదా, అలా వచ్చేసి అమ్మకు నిండా సమర్పించి ఆ పుష్పాలు వాళ్ళని కొద్దిగా పక్కకు అనండి. అమ్మకు కాసిగా గాలి అయ్యేటట్టు చేయండి. ఇప్పుడు ఓం శ్రీ మహాలక్ష్మీ నమః ధూపమాగ్రాపయామి. ఇప్పుడు అగరత్తులు వెలిగించి అమ్మకు చక్కగా ధూపాన్ని పూజించండి. ఆ దీపం దగ్గర ఒకసారి అగరత్తులు వెలిగించి చక్కగా ఆ దీపాన్ని ధూపం వచ్చినట్టుగా తీసుకొని అమ్మకు ఒకసారి చూపించండి. మీరు అలా వాటిని అగరత్తులు వెలిగించాలి, ఇలా ఇలా ఊపారు అనుకోండి, ఇది పక్క వాళ్ళ పక్క మీద పడితే జాగ్రత్త. మనకంత దృష్టి ఎంతసేపు మనం వెలిగించామా, మనం అమ్మ కూర్చుని ఎదురుగా అమ్మకు మనం చేసామని చూస్తాం ఆత్మలు తప్ప, అవి ఇలా ఇలా ఊపడమో ఇలా ఇలా అన్నం చేస్తే వెంట మీద పక్కాలని కొద్దిగా జాగ్రత్త కలిగించండి. మనకందరికీ ఒక అలవాటు, ధూపం కానీ దీపించినప్పుడు ఏం చేస్తారు? అవి వెలిగించి అలా మనం అలా చేసుకోవాలి. ఈ అలవాటైపోయింది. అందుకని ఎప్పుడు ధూపదీపాలు అనేటువంటి చేతితో అలా అర్థక్కర్లేదు, దీపాన్ని కూడా అలా చూపించి చేతితో అర్థాల్సిన అవసరం లేదు. చక్కగా ధూపాన్ని ఒకసారి స్వామి ముందర కానీ అమ్మ ముందర ఒకసారి అలా చూస్తే ఆ స్వామికి ధూపం అందాలి అని భావన చేయాలి మనం. అంతేగాని కళ్ళకద్దలాగా మనం అనుకోవడాలు చేయకూడదు. చాలామంది గుళ్ళ కూడా వచ్చినప్పుడు హారతి ఎన్ని బదులు కానీ హారతిలు కానీ అలా అలా అందేసుకుంటుంటారు. కళ్ళకు అద్దుకోకూడదు, నమస్కారం చేసుకోవాలి. హారతిని ఎప్పుడైనా నమస్కారం మాత్రం చేసుకోవాలి. ఆ వెలిగించిన మీ అగరత్తులు చక్కగా మీకు అక్కడ అవకాశం ఉన్నంత వరకు ఆ యొక్క గ్లాస్ ఉంటుంది కదా, గ్లాస్ గడ్డంగా పెట్టేసుకోండి, సైడ్కి పెట్టేసుకోండి, లేదా ఆ పండుగ చివర ప్రక్కగా పెట్టుకున్నా పెట్టేసుకోండి. పక్కవారికి ఎవరికి ఇబ్బంది లేకుండా, మీకు ఇబ్బంది లేకుండా వాటిని పెట్టుకోండి. చక్కగా అడ్డంగా పెట్టేసేయండి, అది ఆగదు, గ్లాసు పడిపోతుంది. సో దీపం దర్శయామి. మీరు ముందర దీపం వెలిగించిన ప్రమిద ఉంది కదా, ఒకసారి ఆ దీపం ప్రమిదను ఒకసారి చేతులు తీసుకొని అమ్మ ముందర ఒకసారి చూపించాడు అమ్మకు. ఇప్పుడే చెప్పా దీపం అందకూడదు, కానీ అలవాటు అయిపోయింది. మన చేతితో దీపం అందకపోతే మనసులో ఏదో బెంగ వెలిసి ఉండిపోతుంది. ఏమో పసలు కానీ ఎవరు చెప్తారు, మా అలవాటు మాదే అని చెప్పేసి మన పని మనం చేసేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఒకసారి అమ్మకు చక్కగా ఆ మంగళహారతిని చూపించి మళ్ళా పక్కన పెట్టేసుకోండి. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. నైవేద్యం సమర్పయామి. చక్కగా మీకు ఇచ్చినటువంటి యొక్క ప్రసాదం అమ్మ ముందర చేర్చండి. చక్కగా మీ చేతిలో ఉన్న పసుపు కుంకుమను ఒకసారి కొద్దిగా దులుపుకోండి. మళ్ళీ ఆ ప్రసాదానికి దానికి అంటకుండా మీ దగ్గర ఒక పండు కూడా ఇచ్చారు మీకు, ఆ పండు కూడా నైవేద్యానికి పెట్టండి. మనకి ఎంత ప్రేమ అంటే అమ్మ మీద, కనీసం అరటి పండు తొక్క కూడా పూర్తిగా తీసి పెట్టి నైవేద్యం చేయలేని స్థితి మనం. ఏమంటే మీరు అందరూ అరటిపండు తినమన్నారు అనుకోండి, ఎలా తింటారండి? అరటిపండు తొక్కతో తింటారా లేకపోతే తొక్క తీసి తింటారా? కానీ దేవుడి దగ్గర నైవేద్యం పెట్టమంటే ఎలా పెడతారండి? కొద్దిగా ఇలా ఏమో మళ్ళీ దాని మీద ఎత్తిపోతుందో ఇలా తుప్పేసి ఇలా అలా తినేసి
అది మన ప్రేమ. అమ్మ మనం ఎలా పెట్టినా స్వీకరిస్తుంది. అనేది ఇలా తీసారు అలా తీసుకోవడం ఏమీ అనదు. కానీ మనం ఉండలేక చేయలేక నాకు తోచిన విధంగా నేను చేస్తున్నాను తల్లి, ఏ లోపాలు ఏ దోషాలు లేకుండా ఉండేటట్టుగా నీవే చేసుకుని దాన్ని స్వీకరించు. అందుకని ముందే చెప్పా మనం, నా భక్తి నాకు ఏది నేను లేకుండా ఉన్నాను నేను, అయినా కూడా నా మీద దయతోటి నేను ఇచ్చిన సమర్పించిన దాన్ని స్వీకరించుతాను అని చెప్పాను. సో మీరంతా చక్కగా ఆ ప్రసాదాన్ని, ఇచ్చిన ప్రసాదాన్ని, దాంతో పాటుగా ఆ పండును అమ్మ ముందరికి చేర్చుకోండి. నైవేద్యం సమర్పయామి. ఏమేమి పెడతారు నైవేద్యానికి? ఎదురుగా ఏదో కొద్దిగా ప్రసాదాన్ని ఇచ్చారు, అదో ఆ వీటిని దాన్ని పెట్టి నైవేద్యం చేస్తారు. కానీ మనసులో ఎన్ని రకాల ప్రసాదాలు చేసి పెట్టచ్చో మనం చెప్పింది. అలానే పెడదామా? చెప్పండి ఒకసారి. పాయసాన్నం గూడాన్నంచ ఉద్గాన్నం శుద్ధమోదనం దధి క్షీర ఆజ్య సంయుక్తం నానాశాఖ ఫలాన్వితం అపూపాన్ వివిధాన్ స్వాదు శాలి విష్ణోభాన్ ఆదితాన్ మృదుకాన్ గుణ సమ్మిశ్రాన్ కదీరకాన్ మరీచికాన్ అన్నం చతుర్విధం జ్ఞేయం క్షీరాన్నం ఘృతశర్కరం పంచదా షడ్రసోపేతం గృహాణ మధుసూదన యా ప్రీతి విదురార్పితే మురరిపో కుంతి అర్పితే యాదృశీ యా గోవర్ధన మూర్ధ్రియాచ పృథుకే తన్యే యశోదార్పితే భారద్వాజ సమర్పితే శబరికా దత్తే అధరే యోషికా యా ప్రీతి మునిపత్ని భక్తిరచితే అప్యత్రాపి తాం కురు. ఓం. ఈ మూడు వేలతోటి ఒకసారి మీరు ఉండలు పెట్టినటువంటి కదా అమ్మకు నివేదన చేయండి. ఒకసారి కళ్ళు మూసుకొని మనసులో భావన చేస్తూ ఓం 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 అంటూ అమ్మకు నివేదన చేయండి. ఏమేమి పెట్టారు? ఏం పెట్టారండి నివేదన? అద్దె పండుగను రమకేశ్వరి పెట్టారా? ఎన్ని రకాలు పెట్టారు వచ్చిన మీరు? ఇప్పుడు మీ ఫోటోస్లో పెట్టి మీరు కూడా సరిపోతుంది. ఎంత పెద్ద మెను చెప్పారు తెలుసా మీరు? బ్రహ్మాండమైన మెను చెప్పారు. పాయసాన్నం గుడాన్నం ముద్గాన్నం శుద్ధమోదనం దధి క్షీర ఆజ్య సంయుక్తం నానాశాఖ ఫలాన్వితం అపూపాన్ విధాన్. మీరు ఒకటైతే తెలిస్తే చెప్పాలి. నానా విధాలు, ప్రపంచంలో ఎన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు కలిగి ఉన్నాయో అన్ని పదార్థాలు అమ్మ నేను నీకు ఈ రూపకముగా అందజేస్తున్నాను.
ఇంకా మన సందేహం కలుగుతుంది. ఏమండి అవన్నీ పెట్టకుండా పెట్టారని చెప్పడం తప్పు కదండి అని అనుకుంటారేమో. పెట్టలేదని ఎందుకు అనుకుంటారు? మనస్సులో ఉంది కదా. ఇవన్నీ ఒకసారి మనం గుర్తు చేస్తే వస్తున్నాయి కదా. అమ్మ అవన్నీ కూడా నువ్వు ఆలోచిస్తున్నట్టుగా నేను భావన చేస్తున్నాను అనుకో, సరిపోతుంది. మనసుకు లోటు ఏముంది కనుక, శారీరకంగా కనుక మనకేమైనా లోటు ఉంటుందేమో, కానీ మనసుకు లోటు ఏమి కనుక అన్నీ అనుకోవచ్చు, మనం ఎన్నైనా అనుకోవచ్చు. అవన్నిటినీ కూడా అమ్మకు ఒకసారి నివేదన చేసినట్టుగా చెప్పండి. ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా మనసులో లోటు ఉంటూనే ఉంటుందని. అయ్యో ఇంకా అది గుర్తు రాకపోయే, ఇది గుర్తు కాకపోయే, ఇంత పెట్టలేకపోతేనే మనకు అనిపిస్తూనే ఉంటుంది, ఏదో ఒకటి అనిపిస్తూనే ఉంటుంది. చాలామందికి మనకు కూడా ఆ నివేదన చేస్తున్నప్పుడు కూడా అందరం కూడా తిను స్వామి తిను అని తింటాడు తెలియదు, తినలేదో తెలియదు. ఇప్పుడు తల్లిదండ్రులు చేసే పని అదే. పిల్లవాడికి ఏమంటే నిజంగా అన్నం తినిపిస్తున్నారండి ఇప్పుడు ఎవరన్నా? మీకు మీ నానమ్మలు మీ తల్లి మీకు తినిపించినట్టుగా ఇప్పుడు మీ పిల్లలకు మీరు తినిపిస్తున్నారా? ఏమైపోతుంది అక్కడ? మన పనులు మన వ్యాపకాలు పెరిగిపోతున్నాయి. వాళ్ళేమో మనమే సర్వస్వము అని చేసేవాళ్ళు, మనమేం చేస్తున్నాము? అవి తప్ప మిగతావేమో సర్వస్వాలు అయిపోతున్నాయి. అందుకని తినురా తిను తిను అని చెప్పేసి ఆ స్పూన్ పెడుతున్నారో, ముక్కులో పెడుతున్నారో, కప్పులో పెడుతున్నారో కూడా తెలియని పిల్లలు తినిపించేదారు. ఇదివరకు తల్లి చంకన వేసుకొని పెరట్లోకి తీసుకెళ్ళి పిట్టను చూపించి, పక్షిని చూపించి, చందమామను చూపించి పిల్లవాడికి కడుపు నిండా మంచిగా అన్నం తినిపించేవాడు. ఇప్పుడు ఏమి చూపిస్తూ తినిపించున్నారు? టీవీ ఎంత బాగా చెప్తున్నారు. ఏ సంకోచము లేకుండా, నిస్సంకోచముగా, ఏమాత్రం బెంగ లేకుండా ఏం చూపించి పెడుతున్నారు? సెల్ ఫోన్ చూపించి పెడుతున్నారు. లోకం అలా అయిపోయింది. పిల్లవాడికి ఆ ఫోన్ చేతిలో పడితే తప్ప పడుతున్నట్టే అనాథరాన్ని తీసేసిన మనం దాని నుంచి బయటకు రావాలి. అది ఏమిటో, ఎందుకు పెడుతున్నామో, ఏమిటో వాటిని అది రుచిస్తుందా, పట్టిస్తుందా, ఒంటికి చేరుతుందా అనేటువంటిది కూడా మనం ఆలోచించాలి. పిల్లలకే కాదని సుమా, మీరు బాగా చేస్తున్నారమ్మా, మీరు అలాగే తినిపించట్లే, మీరు బాగా తినిపిస్తున్నట్టున్నారు అమ్మా, మీరు బాగా తినిపిస్తున్నారు అందరినీ, ఇదే సందేహపడతారు. ఏం చెప్పాను విన్నారా మీరు? కేవలము పిల్లలకు తినిపించడం కాదు, మీరు తినేటప్పుడు కూడా టీవీలు కానీ ఫోన్లు కానీ చూస్తూ తినకండి. మీరు ఇచ్చేటువంటి యొక్క ఆహారం మీరు తయారు చేసేటప్పుడు కూడా మీ మనసు ఎలా ఉంటుందో అలాగే ఆ తీసుకునే ఆహారానికి ఆపాదింపబడుతుంది. మీరు గుడికి వెళ్ళి ప్రసాదం తీసుకెళ్ళి పక్కింటి వాడికి ఇస్తే మీకు ఏం ఆపాదింపబడుతుంది? మీరు అప్పుడప్పుడు మీ ఇంట్లో కూడా పులిహోర చేస్తారా? చేస్తారు కదా. పాయసం వండుతారా? మీరు అప్పుడు ఒక బౌల్లో పెట్టి వాళ్ళకి ఇచ్చారనుకోండి, ఏమంటారు దాన్ని? మీ ఇంట్లో మీ పిల్లవాడికి పుట్టినరోజు, పెళ్లి రోజు మీ ఇంట్లో పులిహోర వండి పాయసం చేశారనుకోండి, పక్క వాళ్ళకి పంపుతారు అప్పుడప్పుడు. ఏమో వెనక రోజు అయితే ఈ పక్కింటి వాడికి ఆ పక్కింటి వాడికి ఎదుటి వాళ్ళకి ఇచ్చేవాడు. ఏమో ఇప్పుడు మాకేం చేస్తున్నావు పక్క వాళ్ళకేం పెడతామంటే. మీరు మామూలుగా ఇస్తే ఇవాళ మా ఇంట్లో పులిహోర వండేవాడి, ఇవాళ మా ఇంట్లో పాయసం తీసేవాడి, జస్ట్ టేస్ట్ చేసి చెప్పండి అంటారా లేదా? అంటారా? అదే ఒక గుడికో లేకపోతే మీ ఇంట్లో వ్రతమో చేసుకొని పులిహోర పాయసం తీసారనుకోండి, అది కూడా మీరు బౌల్లో పెట్టి పక్క వాళ్ళకి ఇచ్చారనుకోండి, ఆ ఇచ్చేటప్పుడు ఏం చెప్తారు మీరు? మీరు వండింది ఏంటి? పులిహోరేనా? మీ మ్యారేజ్ డే రోజు కూడా చేసింది పులిహోరేనా? మీ మ్యారేజ్ డే రోజు చేసింది కూడా, మీ పుట్టులో చేసింది కూడా పాయసమేనా? మరి అప్పుడేమో పాయసం తినండి, పులిహోర తినండి అని ఇస్తారు కదా. మరి వ్రతం చేసినప్పుడు, పూజ చేసినప్పుడు చేసే పులిహోరే కదా, పాయసమే కదా. మరి అప్పుడు బౌల్లో పెట్టి ఇచ్చేటప్పుడు ఏమంటున్నారు మీరు?
పులిహోరే. అన్నం వండారు, చింతపండు పులుసు పెట్టారు, పోపు పెట్టారు, ఇవన్నీ వేశారు. అప్పుడు అలాగే పులిహోర తయారు చేశారు. వ్రతము చేసినప్పుడు, పూజ చేసినప్పుడు పులిహోర అలాగే తయారు చేశారు. కానీ మీరు ఇచ్చేటప్పుడు ఏమంటున్నారు? మామూలుగా ఇస్తే పులిహోర ఇచ్చేవారు. అదే పూజ చేసుకున్నాడు ఇస్తే ఏ కారణం? అక్కడ మీ భావన మామూలుగా అయితేనేమో అది ఒక అకేషనల్గా చేసుకున్నాడు, ఏదో ఒక బర్త్డేనో, ఏదో పుట్టినరోజో, పెళ్లిరోజో అనేటువంటి భావనతో చేశారు. అది ఆ భావన వచ్చింది. మరి ఇప్పుడు వ్రతమో పూజో చేసిన భావన వచ్చి చేరింది, అప్పుడు దాని పేరు మారింది. అర్థమైంది మీకు ఇక్కడ డిఫరెన్స్? మీరు చేసేటువంటి వంట అయినా ఏదైనా మీరు అక్కడ చేస్తున్నప్పుడు ఏ భావన అయితే ఉంటుందో అది ఆపాదింపబడుతుంది. అది సాత్వికమైన, తాత్వికమైన, రజోతమైన ఏదైతే మీకు ఉంటుందో ఆ రోజంతా చికాకు పడి రజోగుణంతో ఉన్నారనుకోండి, ఇవాళ ఇది వండి పెట్టి ఆయనకు ఇది అడిగి పెట్టాలి, ఇది చేసి పెట్టాలి, ఇది వంట పెట్టి ఇది పెట్టి ఆయన ఇంటర్వ్యూ కానీ లాక్కోవాలి. ఏమవుతుంది? రజోగుణ భూతమైంది. ఇక ఆ రోజు చెట్లు గురులు ఆడుతున్నటువంటి అనుకోండి, ఏమవుతుంది? అది తమోగుణ ఆపాదితం. అదే ప్రశాంతమంగా ఉండి మీరు సాత్వికమైన గుణంతో ఉండారనుకోండి, ఏమవుతున్నది? సాత్వికమైనటువంటిది అవుతుంది. ఇప్పుడు చెప్పండి, మీరు దేంతో చేయాలి? సాత్వికమైనటువంటిది కాదు. మిగతా సమయాల్లో మిగతా ఉండొచ్చు కాక మనము తీసుకునే ఆహారం సాత్వికమైనటువంటిదై ఉండాలి. అందుకని భావన మనం ఏది చేస్తామో అదే అది ఉంటుంది అక్కడ. సో పాపం ఇలాగే ఇంత భక్తితోటి, ప్రేమతోటి ఒక ఆవిడ దేవుడికి మొక్కిందంట. మనం కూడా మొక్కుతున్నాం కదా అప్పుడప్పుడు. తిరుపతి వెంకన్న స్వామి ఉండిలో ఇంతేస్తాను. ఎప్పుడు వేస్తామంటారు? కోరిక 1000 వస్తే 10 వేస్తాను, 1,00,000 వస్తే 1000 వేస్తాను, 10 లక్షలు 10 లక్షలు కాదు, 1 కోటి వస్తే 1,00,000 వేస్తాను. ఇదే కదా మనం చేసే పని. గుడికెళ్ళి కొబ్బరికాయలు కొడతాం. నాకు ఈ కోరిక కొడితే 11 కొబ్బరికాయలు కొడతా, ఈ కోరిక చేస్తే 108 కొబ్బరికాయలు కొడతా, మరొకటైతే మరొకటి చేస్తా. ఇవి కదా మనం చేస్తూ ఉంటాం. అప్పుడు కావిడ కూడా వయ్యాన్ని కోరిందండి దేవుడా కూడా నేను నీ మంచి భక్తురాలను కదా, నేను ఇంత భక్తితోటి ఇంత ప్రేమతోటి నేను పూజలు చేస్తున్నాను కదా, నాకు కనుక ఈ కోరిక నెరవేరితే నీకు నేను 108 లడ్డూలు సమర్పిస్తాను అంట. ఎన్ని చేస్తాంది? అమ్మ లాస్ట్ వాళ్ళు మాట్లాడితే వినపడలేదు నేను. వాళ్ళు 11 లడ్డూలే అనుకుంటున్నట్టారు. ఎన్ని చేస్తానండి? 108 లడ్డూలు పెడతా పోవడం అనుకున్నాను. పాపం ఆయన ఏదో మోదక ప్రియుడు కదా, ఆయన లడ్డూలు అంటే ఆయనకి ఇష్టంగా. ఇప్పుడు మీరంతా తిరుపతికి పోతే దేవుడిని చూసినా చూడకపోయినా ఏమడుగుతారు? ఇప్పుడు మీరంతా తిరుపతికి వెళ్ళి వచ్చారు అనుకోండి, ఎవరైనా ఏమైనా అడుగుతారా? ఏమడుగుతారు? దర్శనం బాగా అయిందా, మంచిగా అయిందా అని అడుగుతున్నారా? ఇప్పుడు ఏమడుగుతున్నారు? ఎక్కడికి పోయా? తిరుపతి. లడ్డు ఇచ్చారా? తిరుపతి అనగానే ఏమవుతుంది గుర్తు? పాపం వాళ్ళకి లడ్డు వెళ్ళాలని మనం లడ్డు చేయిస్తాను మొక్కుకుంటుంటారు మనం. పాపం ఆవిడ కూడా అలాగే మొక్కింది, స్వామి నాకు ఈ కోరిక నెరవేరితే నీకు లడ్డూలు చేస్తానయ్యా, 108 లడ్డూలు పెడతాను అని మొక్కుకుంటున్నాను. పాపం ఆయన ఏదో పెడుతుంది, 108 లడ్డూలు పెడుతుంది కదా, సంతోషంగా ఇస్తుంది కదా అని ఉద్దేశంతో పాపం ఆయన ఏం చేశాడు? తదాస్తు అన్నాడు. ఆ కోరిక నెరవేరిందాడు. ఇక ఇప్పుడు ఈ ప్రయాసం ఏం కావాలి? లడ్డూలు చేయాలి. ఏమా ఎక్కడున్నా పడకరా, 108 లడ్డూలు చేయాలి స్వామికి. ఏమేం కావాలి? గుళ్ళో పంతులు గారు నువ్వు చెప్తాడు ఏమేం కావాలి, అలా అలాగే పరిగెత్తాలి. లడ్డూలు కావాలంటే ఏం చేయాలంటే శనగపిండి కావాలి, పంచదార కావాలి, నెయ్యి కావాలి, జీడిపప్పులు కావాలి, యాలకులు కావాలి, నూనె కావాలి, ఇవేవో కావాలి చెప్పారు. పాపం లిస్ట్ అంతా బాగా రాసుకొని వచ్చింది. సార్ 108 కావాలంటే ఎన్ని కిలోలు చేయాలి పంతులు గారు? అమ్మ మళ్ళీ దాంట్లో సందేహం. అమ్మ ఇంత లావు చేస్తే ఇంత పిండి కావాలి, ఇంత లావు చేస్తే ఇంతే పిండి కావాలని చెప్పాలి. మరి నువ్వు అంత కలిపి ఇంత లడ్డుగా చేసేవాడి పిండి అంతా మిగిలిపోదు. మరి ఇంతే పిండి కలిపి ఇంత లావు చేస్తే 108 కావాలి. మరి 10 గంటలు అయిపోతుంది ఇంత లావు చేస్తే. ఇప్పుడు కిలో పిండి కలిపి నువ్వు ఇంత లావు లడ్డు చేస్తే ఎన్ని వస్తాయి?
50 మా అదే నువ్వు 10 కిలోల పిండి కలిపి ఇంటించాలంటే పిండిలో పెడతారు కదా, పిండి కట్టున్నాను అవి చేశారనుకోండి, అవి ఏంటంటే 1000 దాకా అయితే. మరి ఎక్కువ కావద్దు తక్కువ కావద్దు, ఎన్ని కావాలి, ఎన్ని మొక్కింది 105. మళ్ళా లెక్క వేసింది, అయ్యా కిలోకి ఎన్ని లడ్డూలు అయితే, ఓ 35, 45, 55 లెక్క కట్టుకుంది. ఓహో 100, 105 కావాలంటే సుమారుగా 3 కిలోలు చేయొచ్చేమో అనుకుంది. 3 కిలోల శనగపిండి, పంచదార, నెయ్యి అన్ని సమకూర్చుకుంది, తెచ్చుకుంది, మంచిగా బూందీ కొట్టింది. బ్రహ్మాండం 3 రోజులు అందరికీ చెప్తుంది, బ్రహ్మాండంగా లడ్డూలు తయారు చేసింది. ఇక మంచిగా ఒక పెద్ద ట్రే తీసుకుంది, దాంట్లో పెట్టడం మొదలుపెట్టింది. 1, 2, 3, 4 అన్నీ లెక్క పెడుతూ అంత నిండుగా పెట్టింది. అమ్మయ్యా 108 లడ్డూలు, 5 లాస్ట్ 107 పైన పెట్టేసింది. ఆయన లడ్డు పెద్ద లడ్డు మనకి ఎందుకంటే ఎక్కువ కావాలి కదా, ఆ ఉన్న పిండిని అంతా లాస్ట్గా దగ్గర చేసి ఇవన్నీ ఇంత కట్టినా 5 లడ్డు ఏం చేయాలి, మీకు అందరికీ బాగా తెలుసు వినాయక లడ్డూలు వేలపాటు వేస్తారు. అంత లడ్డు కలిసి పైన పెట్టేసి అమ్మయ్యా 105 సరిపెట్టేసి అని తృప్తి పడ్డది. ఏం చేయాలి ఇప్పుడు, అది ఎవరికి పెట్టాలి, సాంబార్కి పెట్టాలి. ఆ ముందర తీసుకొచ్చి పెట్టింది మంచిగా, దాని మీద కిస్మిస్సులు, యాలకులు, బాదం పప్పులు, జీడిపప్పులు అన్నీ గార్నిష్ చేసి మంచిగా అలంకరణ చేసింది, ముందర పెట్టింది. ఇప్పుడు ఏం చేయాలని, నివేదన చేయాలి. దేవుడి ముందర పెట్టి స్వామి తిను తిను తిను. ఇప్పుడు దేవుడికి పరీక్ష, తినాలా పొందా, ఏం చేయాలి, పాప ప్రేమతో పెట్టిన తినాలా వద్దా, తినాలి కదా, ఏం చేయాలండి, తినాలి కదా. మీరు ఎప్పటికీ పెట్టి చూసారా అలాగా, తిన్నాడు ఆయన, ఏమంటే ఎవరన్నా వెనక వాళ్ళు చెప్పాలి. మీరు ఎప్పుడైనా పెట్టారా లడ్డూలు దేవుడికి నివేదన, పులిహోర పెట్టారా, పాయసం పెట్టారు కదా, తిన్నాడా ఎప్పుడైనా, మరి మర్నాడు మళ్ళీ పండుగ చేయడం మానేశారా, మరి తిన్న వాడికి ఎందుకంటే పెట్టడం, ఇప్పుడు తినలేదని మీరే అంటున్నారు, మళ్ళీ నెక్స్ట్ శనివారం మళ్ళీ చేసి మీరే పెడుతున్నారు. ఏమిటి అక్కడ అంటే, అక్కడ పెట్టింది ప్రత్యక్షముగా ఆయన తీసుకొని తింటాడు అని కాదు అర్థవంతం. ఈ కలియుగంలో ఆయన ప్రత్యక్షంగా వచ్చి కనపడితే మనమే నమ్ముతారండి ఎవరన్నా మీరు. మా ఆవిడ కూడా అదే పని చేసింది. ఏం చేసింది, ఆవిడ 108 లడ్డూలు ముందర పెట్టింది. దేవుడా తిను 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 తిను, ఒకసారిగా 2 సార్లుగా. మీరందరూ నైవేద్యం ఎన్నిసార్లు అన్నారో కూడా తెలియదు, తిను తిను తిను. అంత ప్రేమ ఎక్కువైపోతుంది. పాపం ఆయన ఏం చేశాడు, ఇంతకాలం ప్రేమతోటి కష్టపడి తెచ్చిపెట్టి నా కోసం తయారు చేసిందే, తినకపోతే ఎంత బాధపడిపోతుందో ఆ పిచ్చి తల్లి అనుకున్నాడు. పోనీ తిందామంటే ఆయనకు ధైర్యం సరిపోతున్నా. ఎందుకు, పొరపాటున 108 ఎంత జాగ్రత్తగా పెట్టింది అంటే, అంత చుట్టూ రౌండ్ పెంచుకుంటూ వచ్చి పెద్ద లడ్డు పైన పెట్టింది. పోనీ పెద్ద లడ్డు తీసుకొని తిందామంటే తగ్గిమ చూడగానే కళ్ళు తెచ్చుగా పైన పెద్ద లడ్డు కనపడాలి, అది కనపడకపోతే తీసినట్టు కలుస్తుంది. పోనీ కింద ఉన్న చిన్న లడ్డు ఒక 2 తీసుకొని తిందాము లెక్క తెలవకుండా అంటున్నాం అనుకుంటే, కింద లడ్డు తాగింది అనుకోండి, ఏమైపోతాయి, ఆ లడ్డూలను పడిపోతుంది. అప్పుడేమో తెలిసిపోతుంది, అరే ఇక్కడ నేను ముట్టుకోలేదు, ఎందుకు పడిపోయాయి ఇవన్నీ, ఏమైపోయింది, ఎలా అమ్మో ఈ గదిలో దయ్యమో భూతమో ఉందని పడబడి. ఇది మన ప్రేమ, ఇది మన పిచ్చి, ఇది మన భక్తి. పెడితే ఆయన తింటాడేమో అనుకుంటే తింటే ఒక బాధ, తినకపోతే ఆయన తినట్లే కదా ఎందుకు పెట్టడం అనే మరొక బాధ. ఇది మనకు ఉండేటువంటి యొక్క ప్రేమ. పాపం ఇవన్నీ ఏమి చూడడానికి మనలో ఉండే ప్రేమను చూస్తాడు. అందుకనే ఆయన ఏం చేస్తాడు అంటే, తన దృష్టితోటి దాన్ని స్వీకరిస్తాడు. ఏం చేస్తాడన్నా, తన దృష్టితోటి దాన్ని స్వీకరిస్తాడు. ఎలా ఉందో అలాగ తిరిగి ఇస్తాడు, ఎలా ఉందో అలా తిరిగి పడుతుమా గుర్తుపెట్టుకోవాలి మనం.
అక్కడ ఉన్నది ఉన్నట్టుగానే ఉంటుంది, కానీ దానికంటే ద్విగుణితమై వస్తుంది తిరిగి మన దగ్గరికి. ఏం చేయండి, అక్కడ నువ్వు పెట్టే పులిహోర పెట్టుంటావు, పాయసం పెట్టుంటావు, లడ్డు పెట్టుంటావు, కానీ దాంతో ఏమి చేరింది? ఆయన చూపు చేరింది, దివ్యత్వము చేరింది. అందుకనే అంతకు ముందు దాకా నువ్వు పెట్టే పులిహోర పాయసమైంది. భగవంతుడి దృష్టి పడగానే అది కాస్త ప్రసాదముగా మారి, అది మనం ముందు పెట్టుకోవాలి. మీరంతా చక్కగా అమ్మకు ప్రసాదాన్ని నివేదన చేశారు. ఎప్పుడు కూడా మన భగవంతుడికి నివేదన చేసేటప్పుడు మనం బయట ఏదో ఒకటి పెట్టగలుగుతాం. వాస్తవానికి నిజానికి మనం ఏది తిన్నా భగవంతుడికి నివేదన చేస్తున్నాం. అమ్మ మాకు అన్ని కష్టాలు వద్దండి గురువుగారు, మేము పొద్దున లేచి మరి దేవుడికి నివేదన పెట్టాలంటే స్నానం చేసి ఉండాలి కదండి. మరి మాకు స్నానం చేయకుండా స్నానం చేసి అంత పొద్దుగాల ఉండాలని, మా పిల్లలకు స్కూల్ టైం అవుతుందని, మా ఆయనకు ఉద్యోగ సమయం అవుతుందని మేము తొందరగా చేసి పెట్టాలని. ఏమండి, మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళి తినాలనుకోండి, అలాగే విడిపించారా? అంటే మీకు కావాలి అనుకుంటే మాత్రం మీరు దృష్టిగా తయారీ, దృష్టిగా సింగారించుకొని అలంకరించుకొని తింటారే. మరి రోజు మాత్రం అలా చేసుకుంటే నాకు రెండు చెప్పులు పోసేసుకోండి. ఏమోనండి టైం సరిపోయింది, మన పొద్దుగా లేవాలి, ఒక అరగంట ముందు లేవాలి. ఏమో పూజ ఉంది ధనుర్మాసం కాబట్టి 7 రోజులు గుడికి పోకపోతే పక్క వాళ్ళు ఏమనుకుంటారని చెప్పి పొద్దుగా రెండు చెప్పులు పోసుకొని కూర్చున్నాం, కానీ లేకపోతే రోజు చెప్తే మా వాళ్ళు ఎక్కడైతుంది అని అనుకుంటాం. ఇట్స్ ఓకే. మీరు ఎలా చేశారనేటువంటిది ఇంపార్టెంట్ కాదు. మీరు చేస్తున్నప్పుడు మీ మనసులో ఉండే భావన ఇంపార్టెంట్. ఎప్పుడైనా చేయండి. అది వండుతున్నప్పుడు చక్కగా ఒకసారి స్వామి నామాన్ని జపిస్తూ వేయండి. దాంట్లో బియ్యం వేసినా మరొకటి చేసినా మరొకటి చేసినా పెద్దలందరూ కూడా మనకు నేర్పారు. ఏ పని చేసినా రామకృష్ణ అనేటువంటి వారు గుర్తున్నా మీకు వెళ్ళకూడదు. ఏదైనా తిన్నప్పుడు ఏమనుకోవాలి మనం? కృష్ణ పరమాత్మ. ఎందుకు అనుకోవాలి తెలుసున్నది? శ్రీకృష్ణ పరమాత్మే తాను చెప్పాడు, యద్ కరోషి యద్ అశ్నాసి యద్ తపస్యసి కౌంతేయ తత్పురుష్వ మదర్పణం. అది నాకే సమర్పించాలి అని చెప్పాడు. నా చేతనే జరిపింపబడుతుంది అని నువ్వు విశ్వసించాలని చెప్పాడు. అది తప్ప మిగతావని మనం చేస్తాం. అనగా మీరు ఎలా చేశారనేటువంటిది కాదు, మీ మనసులో ఒకసారి స్వామి నామాన్ని పలకడానికి ఎక్కడ కూడా స్నానం మడి గడి అవసరం లేదండి. ఎన్నోసార్లు నిరూపణైంది. ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు వెళ్ళి సంహరింపజేయడానికి ఆయన ఏదో పూజలు చేస్తున్నప్పుడు ఇవాళ ఆయన విషం తాగమని ఇచ్చినప్పుడు ఆయన స్నానం చేసి ఉండు నేను స్నానం చేసి మడి కట్టుకొని వచ్చి తాగుతా అన్నాడా? ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. ఆయన తీసుకొని ఇచ్చాడు. తీసుకొని ఏమన్నాడు? ఇందు గలడందు లేడని సందేహము వలన చెప్పే సర్వోపగతుండు ఎందెందు ఎత్తినా అన్నందే కలడు అని చెప్పి విన్నాం కదా మనం. అంతటా ఉన్నాడు స్వామి, పాలలో ఉన్నాడు. నాకు విషము కలిగితే నాకేంటి, మరొకటి కలిగితే నాకేంటి, స్వామి నువ్వు ఉన్నావు, అంతా నీదే అన్నాడు. తాగాడు. ఏమైందని కనైందా? అప్పుడు స్నానం కట్టుకొని మణికట్టుకుని ఉన్నాడు ఆయన. లేదే. ద్రౌపది ఉంది, వస్త్రాభరణం జరుగుతోంది. ఆగాడు కాసేపు ఆగాడు అందావిడ. కృష్ణుని నేను పిలవాలి, నేను మడిగట్టుకు వస్తానుకుందావిడ. జగద్రక్షకుడు నీవేనయ్యా, నా మానాన్ని కాపాడవలసినటువంటి వాడి బాధ్యత నీదేనయ్యా అని కలిసింది. వచ్చాడు కాబట్టి నీ మనసులో నీవు కనుక నీవు కలిగి ఉండి నీవు చేస్తే ఎక్కడ ఉన్నావు, ఎలా ఉన్నావు అనేటువంటిది ఇంపార్టెన్సే కాదు. ఇట్స్ ఓకే. నువ్వు ఏదో ఒక మంత్రోపదేశాన్ని పొందావు, ఏదో నువ్వు కాసేపు ధ్యానం చేయాలనుకుంటున్నావు, నీ పనులన్నీ పూర్తి చేసుకో, నువ్వు ఫ్రెష్గా స్నానం చేయి, వచ్చి దేవుడికి దగ్గర కూర్చో, అప్పుడు నువ్వు ధ్యానం చేసుకో, అప్పుడు నువ్వు మంత్రానుష్ఠానం చేసుకో. కానీ దాన్ని ముడిపెట్టదు. నామస్మరణము సతతము నీవు కీర్తిస్తూనే ఉండు, అప్పుడు భగవద్ అనుగ్రహాన్ని నీవు పొందగలుగుతావు. ఇదే మనకు
నేర్పినటువంటిది. చక్కగా మీరందరూ కూడా స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని చెప్పి ప్రార్థన చేస్తూ చక్కగా ఒకసారి అమ్మకు ప్రసాదాన్ని ఆ యొక్క తయారు చేసినటువంటి దాన్ని నివేదన చేశారు. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఇందాక అమ్మకు ఉపయోగించిన తీర్థంతో ఒక పుష్పంతో అమ్మకు దానాన్ని తీర్చండి. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. హస్తం ప్రక్షాళయామి. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. పాదౌ ప్రక్షాళయామి. అమ్మను మెల్లగా డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి వాష్ బేసిన్ దగ్గరికి తీసుకెళ్ళండి. ఒకసారి అమ్మ చేతులు కాళ్ళు కడిగినట్టుగా భావన చేయండి. గంధూషణం సమర్పయామి. ఒకసారి అమ్మ నోటికి నీళ్ళు అందించి పుకిలించి ఉమ్మేసినట్టుగా భావన చేయండి. నీటిని అందించండి అమ్మ. ఇవన్నీ రోజు మనం చేసేవే. ఇవన్నీ మనం చేస్తున్నామా లేదా? అమ్మని ఇవాళ మన ఇంటికి పిలుచుకున్నాం, మన హృదయంలో పిలుచుకున్నాం. అమ్మకి ఇవన్నీ మనం సమర్పిస్తున్నాం. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. తాంబూలం సమర్పయామి. జాజికాయ జాపత్రి ఇవన్నీ కలిపి తయారు చేసినటువంటి తాంబూలాన్ని అమ్మకు అందించండి. యాలకులు, లవంగాలు, జాజికాయ జాపత్రి తాంబూలం అంటే ఇదే. అవన్నీ కలిపి చక్కగా ఒక తమలపాకులో పెట్టి అమ్మకు సమర్పణ చేసినట్టుగా భావన చేయండి. మీ దగ్గర ఒక పుష్పం ఉంటే అమ్మ పాదాల దగ్గర సమర్పించండి. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. మంగళ నీరాజన దీపం దర్శయామి. ఇప్పుడు అమ్మకు మంగళ నీరాజనాన్ని సమర్పిద్దాం. మెల్లగా లేవండి. పాపం గంట సేపు 2 గంటల సేపు కదలకుండా కూర్చున్నారు. కాళ్ళు పట్టేసి ఉంటాయి, తిండి ఎక్కుతూ ఉంటాయి. ఏదైనా కష్టమే. మనం కుదురుగా కూర్చోలేము, కుదురుగా నిల్చోలేము, కుదురుగా పడుకోలేము. ఏదో ఈ శరీరానికి పడుకోలేదు. అయినా కూడా దీని మీద మమకారం. గమ్మతేంటంటే ఏదేనికి సహకరించినా సహకరించకపోయినా దీని మీద మమకారం మాత్రం పోదు. అన్నీ కావాలి, దీనికి ఇవ్వాలి అనే కోరిక మాత్రం కలుగుతూనే ఉంటుంది. జాగ్రత్తగా అగరత్తులు ఉన్నాయి, దీప ప్రమిదలు ఉన్నాయి. మెల్లగా లేచి ఒకసారి లేచి అప్పుడే గుర్తించకండి. మనకు తొందర ఎక్కువ, ఆత్రత ఎక్కువ. ఒకసారి లేచి నిలబడి కాళ్ళు కొద్దిగా సర్దుకోండి, అటు ఇటు సర్దుకోండి. కంగారు లేదు, పెద్ద సమయమే కాలేదు. మనం అన్నయ్య కొద్దిగా సడలించుకున్నారా? కాళ్ళు ఒకసారి అలాగా. ఇప్పుడు మీకు దీప ప్రమిదలు రెండించారు కదా, ఒకటే కర్పూరం బిళ్ళ వెలిగించదు కానీ అప్పుడే వెలిగించకండి. దగ్గర పట్టుకోండి చేతులు. ఒక బిళ్ళ పక్కన పెట్టుకోండి. ఎందుకంటే మనకు ఆత్మతో 2 ఒకటేసారి వెలిగించేస్తాం. మళ్ళీ మంత్రం చెప్పేటప్పుడు అయిపోతే అయ్యో మళ్ళీ కర్పూరం బిళ్ళ అయిపోయిందే, లేకపోతే కొండెక్కిందే మళ్ళీ బాగుంది. అందుకని అది పెట్టుకోండి. లేదంటే మన దగ్గర ఉన్న ఆ వెలిగించిన దీపం ప్రమిదైనా మనం పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. అది హారతి ఇక్కడ అమ్మకు సమర్పిస్తారు. మీరందరూ కూడా చక్కగా అమ్మ దగ్గర దాన్ని సమర్పించారు. దీపం మంగళ హారతి కట్టుకోవడం వెలిగించి పెట్టండి. చక్కగా కింద రేటు ఉంది. 2 వేలతో ఇలా పట్టుకోండి, ఎవరికి పట్టుకోండి.
స్వామి అమ్మకు మంగళహారతి సమర్పించాం. చక్కగా ఒకసారి మనందరం కూడా జరిగినటువంటి యొక్క పూజలు ఎలా చేశామో మాకు తెలుసు, ఎంత భక్తితో చేశామో మాకు తెలుసు. మనంత భక్తితో చేశామా లేదా, ప్రేమతో చేశామా లేదా, అయినప్పటికీ కూడా ఏమైనా తెలియక ఏమైనా దోషాలు కలిగితే అమ్మా మా అపరాధాలను కూడా క్షమించు తల్లి అని ఒకసారి ప్రార్థన చేద్దాం. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన పరిపూర్ణం తదస్తు ఉపదారాపలేశేన కృతాను మహామయా అపచారాని ఇమాన్ సర్వాన్ క్షమస్వ స్వామిని అమ్మను ఇరువురిని కూడా మనము అర్చన చేశాం. మేము చెప్పినటువంటి యొక్క ఈ నామాలు కానీ మంత్రాలు కానీ ఇవి ఏవైనా దోషాలు కలిగించేందుకు ఆ దోషాలు ఏవి కూడా కలగకుండా ఉండాలి అని ప్రార్థన చేశాం. మనం చేసినటువంటి క్రియ పని ఏదైతే ఉందో అది కూడా లోపభూయిష్టం కాకుండా ఉండాలి అని ప్రార్థన చేశాం. భక్తి లోపం జరిగినా అది అమ్మ దయతోటి ఆ లోపము లేకుండా ఉండాలి అని ప్రార్థన చేశాం. ఇవన్నీ కూడా తొలగి నేను ఇచ్చిన ఉపచారాలు ఏవైనా లోపభూయిష్టముగా అనిపించినా కూడా అవన్నీ కూడా ఈ శరీరానికి అందుబాటులో ఉన్నటువంటి వాటితో నేను చేశానమ్మా, నా మనసు మాత్రము నీకు అర్పించి ఉన్నాను అని మనము ఆ స్వామికి అమ్మకు మనము ప్రార్థన చేస్తూ విన్నవించాము. మరి ఇప్పుడు పూజ చేసినటువంటి ఫలితము ఎవరికి కావాలి చెప్పండి? పూజా ఫలితం ఎవరికి కావాలండి? మీకే కావాలా? పూజా ఫలితం ఎవరికి కావాలంటే ఎవరు మాట్లాడట్లేదు. ఏం చెప్తే ఏమవుతుందో అందరికీ కావాలా? నైస్, మీరంతా చాలా బుద్ధిమంతులు కాబట్టి. చాలామంది ఏమో ఎంతసేపు చేశారు కాబట్టి ఆ ఫలితమంతా నాకే వచ్చాయాలేమో అని అనుకుంటూ ఉంటారు. అలా అనుకోవడం ఎంతవరకు మంచిగా కాదా అనే విషయం పక్కన పెడితే మనందరికీ ఒకటి చెప్పింది శాస్త్రం.
ప్రతి పూజా ఫలితం కూడా సమాజంలో ఉండే కొన్నిటికి చేరుతూ మన దాకా అందాలి అనేటువంటిది చెప్పింది. మనందరికీ చేరాలి, కానీ ఎలా చేరాలి? దానికి ఒక విధానం ఉంటుంది. ఏమంటే ఆకాశాత్ పతితంతో వర్షం పడాలి. వర్షం ఎలా పడుతుంది? బాగా వర్షం పడ్డప్పుడు ఆ నీరంతా వచ్చేసి పంటలో చేస్తే పంట ఏమైపోతుంది? పంట బాగా వస్తుందా? అతివృష్టి కలిగింది అనుకోండి. కానీ ఆ పడ్డటువంటి యొక్క వర్షము అది ఒక నదీ రూపకముగా, ఒక చెరువు రూపకముగా దాంట్లో చేరి నిండా ఉండి ఆ చెరువుల నుండి కాలువల ద్వారా మన పంటలకు వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? పంటలు బాగా ఆ చెరువుల నిల్వ ఉండి అక్కడి నుండి ఎంతెంత కావాలో అంత మన పంటలకు చేరితే అది సుభిక్షంగా బాగా. అంటే ప్రతిదానికి ఒక విధానం ఉంటుంది, చేరవలసిన విధానం ఉంటుంది. అలా వస్తే ఫలితం మనం. అందుకనే మరి ఆ రూపకంగా మనకు స్వామి అనుగ్రహం కావాలని మనం కోరుకున్నామా? మీకు కూడా ఫలితం వస్తుంది, కంగారు పడకండి. ప్రతి ఆలయంలో కూడా ప్రతి అర్చకుడు కూడా దేవుడికి పూజ చేయగానే పూర్తి కాగానే చెప్పే మంత్రం ఏముంటుందో మీకు తెలుసుగా. మరి మీరందరూ గుళ్ళకు వస్తున్నారు కదా, గుళ్ళో దేవుడు ఎవరు వచ్చేస్తారు? గుళ్ళో దేవుడు ఎవరు పూజ చేస్తారండి? అర్చకుడేనా? దేవుడికి అన్ని రూపదీపాలు నైవేద్యాలు అన్ని పెట్టేది అర్చకుడేనా? మరి అదే అర్చకుడు దేవుడికి నేను పూజ చేశాను కదా, దేవుడా నీకు చేసే పూజ ఫలితం నాకే ఇచ్చేది అంటాడు. ఏ అర్చకుడైనా కూడా అలా ఉంటాడు ఆ లోకంలో? నో. ఏం చెప్తారో తెలిసిన ఆ అర్చకుడు చెప్పేది ఏంటో నేను మీకు చెప్తాను. మీరు చక్కగా రెండు చేతులు జోడించి స్వామికి విజ్ఞాపనం చేయలేదు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాం గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. ఇది ప్రతి ఆలయంలో ప్రతి అర్చకుడు దేవుడికి పూజ చేసేదాన్ని చెప్పే మంత్రం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా. లోకపాలకులందరూ బాగుండాలి, న్యాయ మార్గంతోటి ఉండాలి, ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉండాలి. ప్రజలంతా అంటే ఎవరు? మనమే. మనమంతా సుభిక్షంగా ఉండాలి. నేను ఒక్కరిని బాగుండాలి, నేను ఒక్కరిని బాగుండాలంటే ఈ ఒక్కరిని ఇంట్లో ఉండే చుట్టూ ఉండే వాళ్ళందరూ ఏడుస్తూ ఉండేది బాగుండగలుగుతావా? అందరూ అందులో నేను. ఇది మనకు నేర్పిన ధర్మం, శాస్త్రం. మరి ఇవన్నీ చెప్తే మరి నా పరిస్థితి ఏంటండి? అందులో నువ్వు కూడా ఉంటావు, నీకు కూడా ఉంటుంది. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోయం శోభరహితః బ్రాహ్మణాః సంతు నిర్భయాః కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః శ్రీరంగనాథో జయతు శ్రీరంగ శ్రీష్టవర్ధతాం. కాలే వర్షతు. వర్షములు సకాలంలో పడాలి, తుఫాన్ లాంటివి రాకూడదు. ఎంత వర్షం అవసరమో అంత కావాలి. పంటలు బాగా పండినట్టు ఉండాలి.
పృథివీ అంతా కూడా, ఈ భూమండలం అంతా కూడా మంచిగా ఉండాలి, ఈ దేశమంతా కూడా ఉండాలి, క్షోభలన్నీ కూడా లేకుండా ఆనందంగా ఉండేట్టు ఉండాలి. ముఖ్యంగా వేదాధ్యయనం చేసి ధర్మాన్ని శాస్త్రాన్ని కాపాడేటువంటి వాళ్ళు నిర్భయముగా ఉండాలి అని, వారు బాగుంటేనే లోకమంతా బాగుంటుంది అని శాస్త్రం మనకి చెప్పిన మాట. తద్వారా వారు ఆశీస్సులు ఇస్తారు. దేవుడి అనుగ్రహం దేని ద్వారా వస్తుంది? మంత్రము ద్వారా వస్తుంది. ఇది మనం చెప్పేటువంటి మాట కాదు, వేద శాస్త్రము చెప్పినటువంటి మంత్రాధీనంతో దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం. ఎందుకు మీరు ప్రతిపదికి బ్రాహ్మణులను పిలుచుకుంటున్నారు? బ్రహ్మాండంగా సుస్వరముగా ఒక మంత్రాన్ని, చాలా మంది ఉంటుంటారండి మంత్రాలు కూడా చదివేవాడు, ప్రతి ఒక్కరి పుస్తకం పట్టుకొని మంత్రం చదివే వాళ్ళలా ఉన్నవాడు పురోహితుడు అయిపోలేడు. వేదాన్ని అధ్యయనము చేసి దాన్ని సశాస్త్రీయముగా చేయగలిగి ఉన్నటువంటి వాడు చాలా మనకి చేస్తే ఫలితాన్ని పొందుతాం. కానీ అలాంటి వాడు చెప్పినా వినలేని దుస్థితుల్లో ఇలా మనం ఉన్నాం. చాలా మంది చూస్తున్నాం. అప్పుడప్పుడు మీ పెళ్లిళ్ళకు వెళ్ళి మనం గురువుగారు రండి, స్వామి గారు రండి, ఒకసారి మా పిల్లలకు ఆశీర్వాదం చేయండి అని పిలుస్తుంటారు. ఆ జరిగే పెళ్లి వేడుకలు చూస్తుంటే బాధ కలుగుతుంది. చేయాలి, వేడుకలు ఏమి తప్పని అనమా, వేడుకలు అన్ని మంచిగా బ్రహ్మాండంగా నీ శ్రేణస్థంగా చేసుకో. కానీ అక్కడ చేయవలసిన విధులు కొన్ని ఏవైతే ఉంటాయో వాటి పరిధిలో లోపల నువ్వు చేయాలి. మీకు అందరికీ తెలుసునా, ఎప్పుడైనా ఏదైనా శరీరానికి ఏదైనా కొద్దిగా ఇబ్బంది కలిగి శరీరంలో ఏదైనా ఒక అంగమును ఒక శరీర భాగాన్ని తీసేయవలసి వస్తే ఏం చేస్తారండి డాక్టర్ గారు? ఆపరేషన్ చేయడానికి వెళ్ళారనుకున్నా బాబోడు నాకు ఎందుకండి. పోనీ ఎప్పుడైనా చూసారా టీవీలో కానీ ఎక్కడ మీ పెద్దవాళ్ళకి ఏదైనా జరిగినప్పుడు విన్నప్పుడు విని ఉంటారు కదా, ఏదో చిన్న యాక్సిడెంట్ జరిగింది, దెబ్బ తగిలింది, హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వెళ్తాము, డాక్టర్ గారు దాన్ని అక్కడ సిజేరియన్ చేసి దాన్ని ఇవ్వాల్సినటువంటి ఏదో ఇస్తారు. ఇస్తారా? చేస్తారా? చేయరా? ఏం చేస్తారు మీరు చేసినప్పుడు? రాగానే పరిగెత్తుకుంటూ రాగానే అయ్యో కాలు దెబ్బలేదంటే డాక్టర్ కదా ఫ్రెండ్స్ మీద పడుకోబెట్టేసి పోసేస్తారని చేస్తారా? నీవు వాళ్ళు ఎంత నీకు జరిగే డాక్టర్ అయినా ఫార్మాలిటీస్ ప్రకారం వాళ్ళు చేయవలసింది. నువ్వు బాగా ఫ్రెష్గా తయారు చేయాలి, నీ డ్రెస్సులు మార్చాలి, నిన్ను ఆ దగ్గర మీద పడుకోబెట్టి లోపలికి ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళాలి. ఆ డాక్టర్ చేసే డాక్టర్ కూడా డ్రెస్సు మార్చుకోవాలి, ఆయన పైన వేసుకోవాలి, ఆయన ధరించుకోవాలి, అక్కడ ఉండేటువంటి వస్తువులు ఏమో పట్టుకోవాలి. వారితో మాత్రమే ఆయన సిజేరియన్ చేయగలరు. అవునా కాదా? కనుక శిక్షితుడైనటువంటి ఒక డాక్టర్ గారు వైద్యం చేసేటప్పుడు దాన్ని ఏ విధానంలో చేయాలో ఆ విధానంలో చేస్తేనే మరణ తిరిగి నువ్వు చక్కగా అన్ని కలిగి ఉన్న వాడిగా పెడతారు. అదర్వైజ్ నా చేతిలో నాలుగు చేతిలో కత్తులు కదండి, నా చేతిలో కూడా కత్తెర ఉందండి, మీరు కూడా చేసేదాంట్లో చేసేవనుకోండి, ఏమవుతుంది? దాని ఫలితాన్ని నువ్వు సక్రమంగా పొందలేవు. ఆ మధ్యలో ఎప్పుడు ఒకసారి మాకు ఒక అనుభవం, నేను ఏదో ఒక దగ్గర వచ్చిన హోమం చేయడానికి వెళ్ళినప్పుడు చక్కగా ఏదో అలాగే అవుతుంది, తొందరగా వెళ్ళి అప్పటికే చెప్పాను, మీరు రెండు ఒక రోజు పెట్టుకోవాలి, ఒక రోజు పెట్టడం లేదు, మాకు మళ్ళీ అక్కడ వెళ్ళిపోతారు, ఒకే రోజు మాకు రెండు కావాలని కార్యక్రమం పెట్టుకున్నారు. హడావిడి జరుగుతుంది మా బంధువుల్లో. ఏదో కార్యక్రమం చేసాం, తర్వాత ఏదో కార్యక్రమం జరపాలి, ఏదో చేస్తున్నప్పుడు అక్కడ ఉండే దాంతో ఏదో తీసుకెళ్ళడం చేయాలి. ఒక కత్తి పట్టుకొని ఆ హడావిడిలో దాన్ని కట్ చేయకూడదు. ఏమైనా జరుగుతున్నా నా బొట్ట మీద చూసారా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇంతలో కట్ అయిపోయింది. బ్లడ్ ఆగట, గట్టిగా పట్టేస్తున్నారు, బట్టలు చూపారు, ఆయన ఆగట, అక్కడ ఏదో దగ్గర హాస్పిటల్ తీసుకెళ్ళి. మరి ఫస్ట్ ఎయిడ్ కావాలి కదా, ఇది టెండెంట్ అంటారు ఇక్కడ.
బొటన వేలు పనిచేయాలంటే ఇక్కడ నుంచి ఒక నరం ఉంటుంది, మీకు అందరికి కనపడుతుంది కూడా, అది కట్టయిపోయింది. ఆ పరిగెత్తికెళ్ళారు, అక్కడ ఒక డాక్టర్ లేదు, అక్కడ ఉన్న వాళ్ళని పంచడానికి ఆ బ్లడ్ ఆవాలంటే దాన్ని ఏదో చేయాలని చెప్పి కట్టేసేది పెట్టేసేది. మాకే కేసీఆర్ కదా డాక్టర్ గారు వచ్చారు, దాన్ని ఏదో చేశారు పెట్టారు, అయిపోయింది. మళ్ళీ 15 రోజులు వచ్చిన తర్వాత సినిమాకి వచ్చిన తర్వాత ఏదో కదంటే ఇలాగే ఉంది. ఏం చేయాలి? మళ్ళీ మన డాక్టర్ వెళ్తే అయ్యా ఇది అక్కలేదు, మళ్ళా ఆయన పెట్టిందాన్ని మళ్ళీ అప్పుడు చర్మాన్ని కూడా మళ్ళా తీసి ఇక్కడ దాకా కలిగిపోయిన నరాన్ని గట్టిగా లాగి మళ్ళీ దీనికి ముడివేశారు. సో అప్పుడు సరి చేసే తప్ప ఏడు. అప్పుడు ఆయన చెప్పాడు, రెండోసారి చదివేసిన అని చెప్పాడు, అయ్యా నాకు ఒకటి కావాలి, అది దొరికితే మాత్రం మీకు 80% వరకు ఏడు ఫ్రీగా మూవ్ అవుతుందండి, లేకపోతే మాత్రం ఒక ఇబ్బందిగా ఉంటుందని చెప్పాడు. అప్పుడు నేను ఒకటే అడిగాను, అయ్యా నాకు ఏడు పని చేసినా పని చేయకపోయినా పర్లేదు, కానీ ఒక సందర్భంలో మాత్రం నాకు ఏది అవసరం అండి, నేను రోజు సంధ్యావందనం చేయాలి, సంధ్యావందనం చేసినప్పుడు నేను సూర్యుని చూడాలి, ఈ సూర్యుని చూసినప్పుడు ఏడు వెనక్కి పడవాల్సి ఉంటుంది, అప్పుడు ఈ వేరు పని చేస్తే నాకు చాలా చెప్పాను. 100% నా ఏడు మళ్ళా పూర్తిగా తయారు. అంటే మీకు ఎందుకు చెప్తున్నా అంటే, చేసేటువంటి వాడు చేసే పరిజ్ఞానం కలిగి సక్రమంగా చేస్తే మరొకటి మన ఆలోచనలో వస్తుంది. అలా కాకుండా ఎవరు పడితే వాళ్ళు ఇప్పుడు చేసేవాళ్ళు కూడా సక్రమంగా చేసిన అందరూ ఎంతసేపు తొందరగా పూర్తి మా వాళ్ళకి కూడా అందరూ అన్నాం అనుకోండి, ముహూర్తం ఎందుకు మంత్రాలు ఇలాంటివి కొన్ని చోట్ల చూస్తుంటే బాధ కలుగుతుంది. కాబట్టి మీ పిల్లలు ముహూర్తాలు పెట్టేది, పూజలు చేయించేది, వ్రతాలు చేయించేది, ఆ పెళ్లిళ్ళ తప్పులు చేయించేది దేనికోసం అంటే ఫోటో షూట్ల కోసం కాదు సుమా. అవి చేసుకోవాలంటే ఒక ముహూర్తం పెట్టారు కదా, నువ్వు ఎక్కడ చేసుకున్నా జరిగిపోతుంది. కానీ ఒక ముహూర్తం నువ్వు చేసావంటే, ఒక ప్రక్రియ నువ్వు చేస్తున్నావంటే, అవి నువ్వు సక్రమంగా చేస్తే ఆ డాక్టర్ చేసే ఆపరేషన్ సక్సెస్ అయినట్టు ఆ నీ పిల్లల జీవితం సక్సెస్ అవుతుంది. అది లేకుండా ఆలు పెట్టి ఫోటోగ్రాఫర్ చూస్తే ఫోటోగ్రాఫర్ రాదు చూడాల్సింది. ఆ వధువు ఇద్దరు పెట్టి చూసుకోవాలి. ఇప్పుడు పెట్టుకుని వాళ్ళు చూసుకోవట్లేదు, ఎవరెవరు చూస్తున్నారు? ఫోటోగ్రాఫర్ చూస్తున్నారు. ఆధారాలు అమ్ములు చేసుకోవడం తప్పు కాదు, కానీ వాటి అంటూ కొన్ని పరిమితులు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. అది చేసుకున్న తర్వాత మీరు చేసుకున్నా ఇబ్బంది లేదు. దైవ ఫలితం కూడా మనకు కాలే వర్షకు పర్జన్య పృథివీ సస్యశాలిని అని చెబుతూ చక్కగా ఆ స్వామిని అమ్మను ఇదంతా ఆరాధన చేశారు. ఇప్పుడు ఒకసారి మీరు 2 చేతులు జోడించి, మరి ప్రధానంలో ఒక నెలన ఉంది ఇవన్నీ చెప్పారు, కానీ మా కోరికలు మేము ఎప్పుడు చెప్పుకోవాలండి, అమ్మకు అనేది లోపల ఉంది కదా. ఒకసారి చక్కగా అమ్మ మన అందరినీ అనుగ్రహించడానికి ఎంత చక్కగా అలంకరించుకొని కూర్చొని ఉంది మన తల్లి, మన అమ్మ లక్ష్మీదేవి. సతతము మన అందరినీ కూడా చల్లగా కాపాడే తల్లి అలాంటి. ఒకసారి విజ్ఞాపన చేయండి, మీకు ఏమేమి కావాలో చెప్పండి. చక్కగా అమ్మ మేమంతా చక్కగా నీ యొక్క సేవ చేసే భాగ్యాన్ని మాకు కలిగిస్తూ మేము ఇంకా ఉన్నతములై ఉండేటట్టుగా చూడు, మేము ఆరోగ్యంగా ఉండేటట్టు చూడు, మేము ఆనందంగా ఉండేటట్టు చూడు. ఎందుకంటే లోకమంతా కూడా పాపభూయిష్టమైపోయి ఉంది. ఇప్పుడు ఏమి తింటున్నామో తెలియదు, ఏది కల్తో తెలియదు, ఏది మంచో తెలియదు, ఏది చెడో తెలియదు. ఇలా ఉంది ఈ లోకంలో ఈ కాలమంతా కూడా. అమ్మా మేము ఏది స్వీకరించినా ఏది చేసినా మాకు మంచి ఫలితాన్ని ఇచ్చేటట్టుగా నువ్వు తలుచుకుంటే జరిగి తీరుతుంది తల్లి అని ఒకసారి అమ్మకు ప్రార్థన చేయండి. మీకేమేమి కావాలో పర్సనల్గా కోరికలు ఉన్నాయో మనసులో అవి కూడా కృప చేయి తల్లి అని అమ్మను ఒకసారి ప్రార్థన చేయండి. ఇంతసేపు పూజ చేయించి కోరికలకు కొద్ది క్షణమే ఇచ్చాడేమో అనుకోగలడు. మీకు ఎంత కావాలో అంత తీసుకోండి, చెప్పండి చక్కగా. అయిపోయాయి అప్పుడే, ఇంత తొందరగానే. అంత బుద్ధిమంతులు. మాకు ఏమి కావాలో అమ్మకు తెలుసు, అమ్మ ఇచ్చేస్తుందని నమ్మినటువంటి కాదు.
చక్కగా అమ్మకు విజ్ఞాపన చేశారు. మనం చేసిన పూజా ఫలితం అంతా కూడా స్వామి అమ్మ దయతోటి అవన్నీ మనకు అందాలి అని ఒకసారి ఆయనకే తిరిగి అర్పిద్దాం. చేద్దామా? అందరూ చేతులు జోడించి చెప్పండి. కాయేనా వాచా మనసా ఇంద్రియైర్వా బుద్ధ్యా ఆత్మనా వా ప్రకృతేః స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్ నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఒకసారి విజ్ఞాపన చేశాం. కాయేనా అంటే ఈ శరీరం చేత, వాచ అంటే మనం పలికిన పలుకు చేత, మనస మనసు చేత, బుద్ధ్య బుద్ధి చేత, ఆత్మనావ ఆత్మ చేత, ప్రకృతే అంటే ఈ ప్రకృతి చేత, ఈ ప్రకృతి స్వభావం కొంత ఉంటుంది కదా, కూర్చోలేము నిల్చోలేము కొంత అటు ఇటు, ప్రకృతే స్వభావాలు ఇన్ని కలిగి ఉన్నాయి మా శరీరాలు. కాబట్టి వీటి వల్ల ఏవైనా మేము తెలియక లోపం తెలిగి ఉంటే ప్రకృతే స్వభావాత్ కరోమి చేసినటువంటి ఈ పూజా ఫలితం ఏదైతే ఉందో ఇదంతా కూడా యద్యదు సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వామి మా తిరిగి నీకే నేను సమర్పిస్తున్నాను. తద్వారా ఏదైతే నీవు ఆనందాన్ని పొందుతావో మాకు నీ అనుగ్రహ రూపంలో తిరిగి అందించు అమ్మా అని మీరు ప్రార్థన చేశారు. చక్కగా ఇప్పుడు మీరు ఒకసారి ఆ స్వామికి అమ్మకు నివేదన చేసినటువంటి యొక్క ప్రసాదాన్ని స్వీకరించు. కానీ దానికి ముందుగా మీరు చక్కగా అమ్మకు అర్చన చేసినటువంటి యొక్క ఆ కుంకుమ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి ధరించండి మీరు అమ్మకు సమర్పించినటువంటి దాన్ని. ఆ తర్వాత అమ్మకు నివేదన చేసిన ఆ పండు ముక్క లేదా ఆ ప్రసాదాన్ని కొద్దిగా నోట్లో వేసుకోండి. ఆ దీపము ప్రమిదలు మా కార్యక్రమంలో వస్తారని దగ్గరికి ఆ దీపం ప్రమిదలు అన్నీ కూడా చక్కగా మన వాళ్ళు ఒక ట్రే తీసుకొని, ఏదైనా ట్రే తీసుకొని అమ్మాయి పెద్దగా ఏమీ ఆలస్యం కాలేదు, మనకు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. మనందరికీ చక్కగా తదియారాధన కూడా ఉంది. మా కార్యకర్తలందరూ కూడా మనకు చక్కటి తదియారాధన మనకు అందిస్తారు. మీరందరూ రోజు తెల్లవారుజామునే ఈ ధనుర్మాస వ్రతాన్ని చక్కగా అన్వయిస్తూ జై శ్రీమన్నారాయణ. మనము ఇప్పటిదాకా జాగ్రత్తలు తీసుకున్నారు. మీరు ఆ దీపాలు ప్రమిదలు అగరబత్తులు జాగ్రత్త పెట్టుకోండి. దాంట్లో ఒక కవరేశ్వర స్వామి కారకుండా నూనె కారకుండా ఉన్నాయి, దాంట్లో పెట్టుకోండి. ఇంకా ఒకరి రెండమ్మ కార్యకర్తలు దీపం ప్రమిదలు ఉన్నవి తీసుకోండి, ప్రమిదలు తీసుకోండి, ఇంకా తీసుకోండి.